అయా నీ దాసురాలైన అయా ఆత్మీయ తల్లిని బట్టి నాయన నిలబెట్టి రీతిగా నడిపిస్తున్నావు కాదన్న ఫ్రెండ్, దానికి మాత్రమే వాక్యం, సిద్ధపరచడానికి మాత్రమే పాటల ద్వారాను ప్రసంగాల ద్వారాను పరలోక రాజ్యం చేయాలను సిద్ధపరచడానికి మాత్రమే. నేను కూడా వాక్యం బాగా చెప్పడం నేర్చుకున్నాను, మీరు కూడా వాక్యం బాగా వినటం నేర్చుకున్నారు. ఇటు వచ్చి వాక్యానుసారంగా బ్రతకడం మాత్రం నేర్చుకోలేకపోతున్నాం. ఇది విషయం. కనుక వాక్యము చాలామంది నేర్పుతారు, బైబిల్ కాలేజీలో ఉన్నాయి, అనుభవ జ్ఞానం నేర్చుకోవచ్చు. శ్రమపడి కష్టపడి ఎలాగైనా ఈ కోర్సు చేయాలి, ఎలాగైనా ఈ బైబిల్ జ్ఞానం పొందుకోవాలి, ప్రసంగం ఎలా చేయాలి, ప్రసంగం చెబితే ఆ మనుషులు ఆకర్షించబడతారు అనేది కష్టపడి కుస్తీ పడ్డాలి సార్ ప్రసంగాలు నేర్చుకుంటారు వాక్యం. అలాగే పాటలు పాడేవారు కూడా మరి పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, క్యాసెట్లు వేసుకొని లేదంటే మరి సెల్ ఫోన్లో పాడిందే పాడి పాడిందే పాడి పాడిందే పాడి బట్టి 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 ఇక్కడికి వచ్చి పాడాలి. మంచిదే, కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనము లేనే లేదు. పాటే వాక్యము, వాక్యమే పాట. కనుక ఆ వాక్యానుసారమైనటువంటి జీవితము జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక మరి మైకేశ్వరులు ఉండకూడదు, ఉన్నా కూడా సరి చేసుకోవాలన్నమాట. అది మన గోల్ అనమాట. ప్రైజ్లో మీరు అన్నారు కదా, మీరెందుకు పాడుతారు అని అంటారు. పాడకూడదు కదా అంటే మరి సిద్ధపడాలి కదా, నేను సిద్ధపడాలా, మీరు సిద్ధపడాలా ప్రసంగానికి. కనుక నేను కూడా ఒక పాట పాడుతాను, వాయిద్యాలు వాయిస్తే. తబలా ఇష్టం రావాలనుకున్నా సరే, శ్రీన్ బాబు శ్రీన్ హల్లెలూయా. నవంబర్ మొదలుకొని ఈ దినం వరకు కూడా మరి తిరగని చోట్లేదు. రోజుకు 2 ప్రసంగాలు. ఏం చెప్పాలి, వేసుకుంటాడు అని. అదే సందర్భం కాబట్టి ఎన్ని మార్లు అటు తిరిగేసి చెప్పిందే చెప్పి అలసిపోయి సరసిపోయి ఈ మంచులో తిరిగి నానా బీభత్సం అయిపోయాయి అన్నమాట. నిన్న కూడా ప్రయాణంలో ఉన్న అయ్యగారు ఫోన్ చేశారు. మంచిది, మరి పాట పాడడానికి సహకరించే వాళ్ళు శ్రీనిబాబు గారు హల్లెలూయా. దయచేసి వస్తే నాతో పాటు కలిసి పాడండి హల్లెలూయా. నానా యేసు నానా నానా యేసు నానా నానా నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా. నాన్న నీ ఇంటికి నే దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా. బ్రతుకలేనయా, నీ బ్రతుకలేనయా, బ్రతుకలేనయా, నీ బ్రతుకలేనయా.
లోక సంపదలే శాశ్వతమని, కుటుంబమే సొంతమనుకొని మోసపోతిని నీకు దూరమై, చేయి విడిచితి నీ త్రోవ మరచితి, చేయి విడిచితి నీ త్రోవ మరచితి, నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా, నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. మాస్కులు వేసుకోమంటున్నారు పాస్టర్ గారు, దయచేసి మాస్కులు ధరించుకునండి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నానండి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించింది. యెహోవా నామమునకు చెందవలసినటువంటి ప్రభావమును, లేదంటే మహిమను, లేదంటే ఘనతను, మర్యాదను, గౌరవమును ఆయనగా మాత్రమే ఆరోపించండి, మరెవరికి కూడా చెందకూడదు అన్నటువంటి అక్కడ బయార్డర్ దేవుడు ఇస్తున్నాడు. ఈ చదవబడిన వాక్య భాగంలో దేవునికి ఒక విధమైనటువంటి ఈర్ష్య, ఒప్పుకొనటువంటి స్వభావం కనబడుతూ ఉంది. ఏంటంటే ఆయన మాత్రమే గణపరచాలంట, ఆయన మాత్రమే మహింపరచాలంట, ఆయనకి తప్ప ఇంకెవరిని కూడా మహింపరచకూడదని ఆయన అంటాడు. ఒప్పుకోవట్లేదు. ఆయనకు చాలా కోపం వస్తున్నట్టు కనిపిస్తుంది అక్కడ. ఈ అనుభవాన్ని దావీదును కలిగింది. దావీదు అనుభవంతో చెప్తున్నాడు అనమాట. అయ్యా, నేను గ్రహించాను ఆయన హృదయం ఎటువంటిదో, దేవుని మనసు ఎటువంటిదో నాకు తెలుసును. కనుక దయచేసి మీరెవ్వరూ కూడా, అందరూ కూడా ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకే ఆరోపించండి, లేదంటే ప్రమాదము అని చెప్పకనే చెప్తున్నారు. దావీదుకి ఎలా తెలిసాయంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడని మనకు తెలుసును. దావీదు తన హృదయం, దేవుడు తన హృదయంలో ఏదైతే ఉద్దేశించినై ఉన్నాడో ఆ ఉద్దేశములన్నీ బావుగా ఎరిగినవాడు దావీదు. కనుకనే దావీదు అంటున్నాడు, ఆయనకి చెందవలసిన మహిమను ఎవరికి చెందలేవు. ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ప్రారంభంలో విగ్రహాలకు మహిమపరిచేవాడు, విగ్రహాలకు స్తుతిని అర్పించేవాడు, విగ్రహాలు చేయటమే కాదు విగ్రహాలను కూడా పూజించేటట్టు ప్రోత్సహించే వ్యక్తి మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆయన పేరు అబ్రహాం. ఆయన విగ్రహాలు తయారు చేసేవాడు, విగ్రహాలు పూజించేవాడు, విగ్రహాలకే మహిమపరిచేవాడు, ఇతరులు కూడా ప్రోత్సహించేటట్లుగా విగ్రహాలు అమ్మేవాడు. అటువంటి సందర్భంలో దేవుడు అబ్రహామును దర్శించాడు. అబ్రహామా, ఇక మీదట నువ్వు విగ్రహాలను మహిమపరచడానికి వీల్లేదు, విగ్రహాలను విడిచిపెట్టాలి. నీ తల్లిదండ్రులు గణపరుస్తున్నావు, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టాలి. నీ భార్యను కూడా గణపరుస్తున్నావు, నీ భార్యను విడిచిపెట్టాలి. నీ గ్రామాన్ని ప్రేమిస్తున్నావు, గ్రామాన్ని విడిచిపెట్టాలి. నీ కలిగిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నన్ను వెంబడించాలి, నన్ను మాత్రమే నువ్వు మహిమపరచాలి, నా మాటే వినాలి, నన్నే నువ్వు సేవించాలి తప్ప మరి ఎవరిని కూడా సేవించడానికి వీలు లేదు అని చెప్పగా అబ్రహాము లోబడ్డాడు. ఆయన వెంబడించాడు, విగ్రహాలు విడిచిపెట్టాడు, గ్రామాన్ని విడిచిపెట్టాడు, స్వజనాలను విడిచిపెట్టాడు, దేవుణ్ణి వెంబడించాడు. నాటి నుంచి నేటి వరకు కూడా ఇంచుమించుగా చాలా సంవత్సరాలు దేవుని వెంబడించాడు, దేవుని మాత్రమే గణపరిచాడు. అప్పటికీ కూడా దేవుడు తనతో మాట్లాడుతుండే సందర్భం కూడా మనం చూస్తున్నాం. కానీ మధ్యలో అబ్రహాము తప్పాడు. అబ్రహాము నీతిమంతుడు అంటాం, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటాం. కానీ విశ్వాసులకు తండ్రి అయినా నీతిమంతుడైన అబ్రహాము కూడా దేవునికి విరోధంగా తప్పు చేశాడు. దేవుని హృదయాన్ని గాయపరిచాడు, దేవుని మనసును నొప్పించాడు, దేవుని ఎంతగానో
హీనుడిగా చేసినట్టుగా చూస్తాం. కనుక అబ్రహాముకి మరి దేవుని పట్ల ఎందుకు అంత వ్యత్యాసం కలిగిందో దేవుడు చూసి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఒప్పుకోలేదు, ఆయన ఒప్పుకోడండి. మనం అర్థం చేసుకోవాలి. ఆయనకి చెందవలసిన గౌరవ మర్యాదలు, ఆయన చెందవలసిన స్తుతి యాగం, ఆయనకి చెందవలసిన మహిమ ఎవ్వరికి చెందిన, ఏ వస్తువుకు చెందిన, ఏ మనుషులకి చెందిన ఆయన ఒప్పుకోడండి. ఆయన స్వార్థపరుడు. ఎందుచేతనంటే ఆయనకు మనం సొత్తు కనుక మన మీద హక్కు ఉంటుంది. అబ్రహామును దర్శించాడు. అబ్రహామును దర్శించి అంటాడు కదా ఆయన, గట్టిగా కేకేసి, అబ్రహామా ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తున్నాడు? పిల్లవాడితో ఆడుకుంటూ ఉన్నాడు. ఎవరైనా ఇస్సాకు లేకముందు ఎవరితో టైం పాస్ చేసేవాడు? ఇస్సాకు లేకముందు ఎవరితో ఆడుకునేవాడు? ఇస్సాకు పుట్టగా వృద్ధాప్యంలో పుట్టాడు. చూసారా, కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఎంత సంబడపడిపోతుందో అంతటి సందడి. ఎందుకంటే ఇంచుమించుగా 75 సంవత్సరాల వయసులో అబ్రహాముని దేవుడు దర్శించి నీకు కుమారుని ఇస్తానని చెప్పినట్టుగానే దేవుడు కుమారుని ఇచ్చాడు. గమనించండి, ఈ విషయాన్ని శారమ్మ గారు నమ్మలేదు. నవ్వింది ఆవిడ. ఎవరు నవ్వుతున్నారు లోపల అంటే మా ఆవిడ. ఎందుకు నవ్వింది? కుమారాన్ని ఇస్తానంటే నవ్వుతుంది కదా. కనుక ఏంటంటే ఆ పుట్టబోయే బిడ్డకి కూడా నవ్వు అని పేరు పెట్టారు. నవ్వినందుకు, నమ్మనందుకు ఎటువంటి పనిష్మెంట్ ఇచ్చాడో శారమ్మ గారిని చూడండి. ఎటువంటి పనిష్మెంటు? పిలిచినప్పుడల్లా కూడా నవ్వు బాబు, అరే నవ్వు, అరే నవ్వు నవ్వు అంటే జ్ఞాపకం రావాలి. దేవుడు చెప్పిన మాటను నమ్మందువలన, దేవుడు చేసిన వాగ్దానాన్ని నమ్మి ఆయన మహిమపరచినందువలన నవ్వు అని పేరు పెట్టారు. ఇస్సాకంటే నవ్వు, సరే పేరు పెట్టారు. ఈ ఇద్దరు ముసలాలు కూడా ఆడుకుంటున్నారు. ఇస్సాకే ప్రపంచం, ఇస్సాకే జీవితం, సమస్తం ఇస్సాకే అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడు మర్చిపోయారు. దేవుడు కోపం వచ్చేసిందండి. దేవుడు కోపం వచ్చి ప్రత్యక్షమై, అబ్రహామా ఏం చేస్తున్నావు? ఏం చేస్తుంటాడో ఆడుకుంటూ ఉన్నాడు. ఆయన అన్నారు, నీ ఒక్కడమై ఉన్నటువంటి, నీవు ప్రేమించుచున్న ఇస్సాకు తీసుకొని మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద నువ్వు బలి ఇవ్వాలి. ఈ మాట ఎక్కడుందంటారు? ఆది కాండము 22వ అధ్యాయంలో ఈ మాట ఉన్న వద్దులేండి. ఆది కాండం 22వ అధ్యాయంలో ఉంటుంది, మొదటి ప్రారంభోత్సవంలో. అబ్రహాం ఎప్పుడైతే నీ ఒక్కగాను కుమారుడి ఇస్సాకును, నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొచ్చి పర్వతం మీద నాకు బలిచ్చేయి అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, ఆయన బలి ఇవ్వడానికి సిద్ధపడ్డా? బలి ఇచ్చాడా? బలి ఇచ్చినట్లుగా కనిపిస్తుంది ఇక్కడ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అమ్మా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. వచ్చిన ఎడల క్షమించండి, యాకోబును అబ్రహాము బలి ఇచ్చాను అనే మాట మిస్ అవుతున్నాము. ఏమండి? చదవండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు తీర్పు పొందలే. బలి అర్పించినప్పుడు అంటే అర్థం ఏంటి?
నేను తిన్నప్పుడు, నేను వచ్చినప్పుడు, నేను కూర్చున్నప్పుడు, నేను వెళ్ళినప్పుడు, అంటే బలి అర్పించినప్పుడు నీవు అక్కడ ఉన్నావు కదా, నేను ఇచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా, నేను వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా. అంటే బలి అర్పించేశాడు. ఇక్కడ ఇస్సాకును అబ్రహాము బలి అర్పించేశాడు. అర్పించాడంటారా? వాక్యము సూటిగా మాట్లాడుతుంది కదా. అబ్రహాము ఇస్సాకును బలి అర్పించినట్లుగా స్పష్టంగా వాక్యం రాయబడి ఉంది. ఈ మాట యాకోబు చెప్తా ఉన్నాడు. అర్పించినప్పుడు. అర్పించాడా? అర్పించాడండి. దేవుడు ఏం మాట చెప్తున్నాడు? నీవు ప్రేమించుచున్నటువంటి ఒక్కడై ఉన్న ఇస్సాకును, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును మోరియా పర్వతంలో ఒకదానిపైన తీసుకొచ్చి బలిపీఠం కట్టి దాని మీద బలి అర్పించాలి. బలిచ్చే చిత్తం ప్రభువా అని అబ్రహాం బయలుదేరి వేకువజామున లేచాడు. గాడిద గంట కట్టాడు. ఇద్దరు పనివాళ్ళు తీసుకున్నాడు. కట్టెలు పట్టుకున్నాడు. నిప్పు పట్టుకున్నాడు. 3 దినాల ప్రయాణం అయ్యాడు. ప్రయాణమై మోరియా పర్వతం దగ్గరికి వచ్చాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆ మోరియా పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత పని వాళ్ళతో అంటున్నాడు ఆయన, మీరు ఇక్కడ ఉండండి, నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవుడు ఏదైతే బలి అర్పించమన్నాడో బలి అర్పించి తిరిగి మళ్ళా వచ్చేద్దాము అన్నాడు. వచ్చేదము అంటే బహువచనమా ఏకవచనమా? బహువచనం కదా. అంటే తిరిగి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నా బాధ. మళ్ళీ ఇద్దరు వస్తారు. మరి బలి అన్నట్టు ఇక్కడేం వాక్యం ఏం చెప్తుంది? బలి అర్పించినట్లుగా ఉంది. మరి తిరిగి తీసుకొని వచ్చేస్తాను అంటున్నాడు ఈయన. యాకోబు అంటున్నాడు, అబ్రహాము ఇస్సాకును బలి అర్పించినప్పుడు ఆయన నీతిమంతుడిగా కనబడ్డాడు అంటాడు. ఇక్కడేమో ఈయన గారు అంటున్నారు, మేము వెళ్ళి బలి అర్పించి తిరిగి వచ్చేదాము. ఈ అబ్బాయి కూడా అడిగాడండి, నాన్న నడుస్తుంటే, నాన్న నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, మరి బలి అర్పించడానికి గొర్రెది అని అడిగాడు. దేవుడు చూసుకుంటాడులే అన్నాడు. మంచిది, విశ్వాసం కనబడుతుంది అక్కడ. కానీ అర్పించినట్లుగా ఉంది. ఎవరు అర్పిస్తాడు అక్కడ అబ్రహాము? ఎవరు అర్పించాడని యాకోబు కోట్ చేస్తున్నాడు. దేవుడు అర్పించాడు. ఎవరు అర్పించాడు? అక్కడ పేరు కూడా రాయబడింది. అబ్రహాము తన కుమారుడు ఇస్సాకును అర్పించాడు. ఇక్కడేమో అర్పించను, తీసుకొని వచ్చేస్తాను అంటున్నాడు. ఈ కుర్రాడు అడిగితే దేవుడు చూసుకుంటాడో, నీకెందుకు భయపడక అంటున్నాడు. ఎవరిని అర్పించాడు, దేన్ని అర్పించాడు అని చూస్తే అబ్రహాము బొమ్మలు అమ్మేటోడు, విగ్రహాలు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. తన మనసు అంతా విగ్రహాలతో నిండిపోయింది. తన హృదయం అంతా విగ్రహాలతో నిండిపోయింది. బొమ్మలు తయారు చేయటం. ఆయన పడుకున్నప్పుడు కూడా ఉదయాన్నే లేచి బొమ్మలన్నీ పట్టుకెళ్ళిపోవాలి, ఈ బొమ్మలన్నీ అమ్మాలి, ఈ బొమ్మలకు మంచి మంచి రంగులు వేయాలి, ఈ బొమ్మలు అందంగా తయారు చేయాలి, ఈ బొమ్మలు ఎత్తుగా చేయాలి, ఈ బొమ్మలు సౌందర్యంగా చేయాలి, బాగా అమ్మాలి, బొమ్మల్ని ఇంకా బాగా తయారు చేయాలి, ఇంకా బాగా చేయాలి అన్నటువంటి విషయం అంతా తన మైండ్ అంతా నిండిపోయి, మనసు అంతా నిండిపోయి ఉంటుంది. రోజల్లా, నెలంతా, సంవత్సరం అంతా, జీవితం అంతా కూడా తన హృదయం అంతా విగ్రహాలతో నిండిపోయి ఉంది అబ్రహాంకి. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ విగ్రహాలను వదిలిపెట్టేయాలన్నప్పుడు అతను పరోక్షంగా వదిలిపెట్టేశాడు, ప్రత్యక్షంగా వదిలిపెట్టేశాడు. ఇక్కడ దొరికిపోయాడు అన్నమాట ఇస్సాకు దగ్గర. ఇస్సాకు దగ్గర దొరికిపోయాడు అబ్రహాము. దేవుడు అబ్రహాముని పరిశీలించలేదండి, పరిశోధించడం కాదు, పరిశీలించడం లేదు. అబ్రహాము ఎందుకు పరిశీలించాలి? దేవుడికి తెలుసు అబ్రహాం ఎటువంటి వాడు. కానీ అబ్రహాం అక్కడ పొరపాటు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినట్టు కనబడుతూ ఉంది. పరిశోధించను అంటే దేవుడు శోధిస్తున్నాడు ఆ మనిషిని. దేవుడు ఒక మనిషిని శోధిస్తున్నాడు. ఎందుకు కారణం అంటే ఈ మనిషి దేవుణ్ణి శోధించాడు. మనము కూడా ఏ సందర్భంలో అయినా, ఏ రీతిగా మనం శోధించిన సందర్భాలు ఉంటే
ఖచ్చితంగా మన శోధనలు ఎదురవుతాయి. దేవుడు శోధిస్తాడు, శోధించి తీరుతాడు. దేవుడు ఊరకనే శోధించడు. దేవుడు ఎవరిని శోధించడుగా బైబిల్ చెప్తా ఉంది. కానీ ఊరకనే శోధించడు దేవుడు. మనం దేవుడిని శోధించాం, ఆయన మనసు నొప్పించాం. నొప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనసు నొప్పించినట్టు సందర్భం తీయాలి, దేవుని మనసును ఒప్పించాలి. పాటలు పాడటం కాదు, ప్రసంగాలు చేయడం కాదు. దేవుణ్ణి ఏ సందర్భంలో మనం నొప్పించాం, ఆయన మనసును ఇప్పుడు ఒప్పించే కార్యక్రమంలో ఉండాలి. అబ్రహాం అర్పించింది దృశ్య రూపంలో ఉన్నట్టు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇస్సాకును బలి అర్పించలేదండి. తన మనసంతా నిండిపోయినటువంటి తన కొడుకుని తన మనసులో నుంచి తీసేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనసంతా నిండిపోయాడు ఇస్సాకు, హృదయం అంతా నిండిపోయాడు ఇస్సాకు. డబ్బులతో నిండిపోద్ది మన మనస్సు, నగలతో నిండిపోద్ది మన మనస్సు, గృహాలతో నిండిపోద్ది మన మనస్సు, పిల్లలతో నిండిపోద్ది, భార్యతో నిండిపోద్ది మనస్సు, ప్రసంగాలతో నిండిపోద్ది మనసు. రేపటికి ఏ ప్రసంగం తయారు చేయాలా, మనసులు ఎలా మెప్పించాలి, ఎలా రక్తికెక్కించాలి, ఎలా పాటలు పాడాలి, ఎలా గైడ్ చేయాలి, ఎన్ని మాయమాటలు చెప్పాలి, ఎన్ని అబద్ధాలు ఆడాలి, జనాలు ఎలా ఆకర్షించుకోవాలి. ప్రతి సేవకుడికి ఈ మనసంతా నిండిపోద్ది. అది దేవుడు చూసి ఒప్పుకోవట్లేదు. బలి అర్పించాలి, అవన్నీ కూడా అర్పించి తీరాలి. ఇక్కడ అబ్రహాము దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్టు కనబడుతూ ఉంది. అందుకనే దేవుడు అబ్రహాముని పరిశోధించెను. శోధించడానికి వచ్చేటట్టు ఆయన బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం ప్రారంభ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత పరిశోధించి, ఏ సంగతి జరిగిన తర్వాత శుభకరమైనటువంటి సంగతులు, మేలుకరమైన సంగతులు జరిగినప్పుడు తర్వాత ఏమైపోయాడు? తప్పిపోయాడు అనమాట. తప్పిపోయాడు. చిన్న కుమారుడు చూస్తాం ఆ కథలో. చిన్న కుమారుడి గట్ట బుద్ధి వచ్చిందట. బుద్ధి వచ్చినప్పుడు వచ్చి అంటున్నాడు వాళ్ళ నాన్నతోటి, లూకాసు సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో, నాన్న నీకును పరలోక రాజ్యానికి నేను విరోధముగా పాపం చేశాను అంటున్నాడు. చిన్న కుమారుడు పాపం చేశాడు. అక్కడ న్యాయంగా తన ఆస్తిని వాటా అడిగాడు అంతే. నాకు రావాల్సిన వాట నాకు ఇచ్చే, నా బ్రతుకు నేను బ్రతుకుతాను అన్నాడు అంతే కదా. దేవుడు తనకిచ్చినటువంటి స్వతంత్రం. దేవుడు ప్రతి మనిషికి విల్ పవర్ ఇచ్చాడు. దేవుడు ప్రతి మనిషికి కూడా ఒక స్వేచ్ఛను ఇచ్చేశాడు. స్వేచ్ఛ, దేవుడు స్వేచ్ఛ ఇవ్వడం న్యాయం. ఆ స్వేచ్ఛను మనిషి సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగపరుస్తున్నాడు అనేది దేవుడు సంతాపడుతున్నాడు. ఒకవేళ మనిషికి దేవుడు స్వేచ్ఛని ఇవ్వకపోతే మంచిని చేయలేడు మనిషి, దేవుని పూజించలేడు మనిషి. స్వేచ్ఛను ఇవ్వకుండా మనిషి యొక్క స్వేచ్ఛను తన స్వార్థంలో ఉంచుకుంటే ఇప్పుడు మనందరూ రోబోట్లాగా ఉండాలి. రిమోట్ ఆయన చేతిలో ఉంటుంది కదా, రిమోట్ ఆయన చేతిలో ఉంటుంది. మరి ఈ స్విచ్ నొక్కితే రోబోటు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, దానిలో చలనం ఉండదు. కానీ దేవుడు నిన్ను నన్ను అలా చేయలేదు. విల్ పవర్ ఇచ్చాడు, స్వేచ్ఛను ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడు ఆ స్వేచ్ఛనంటే దేవుని గణపరచడానికి, మంచి పని చేయడానికి, ఉపకారము చేయడానికి, పాపము చేయకుండా ఉండుటకు. కానీ ఇక్కడ వచ్చి రివర్స్ అయిపోతుంది. దేవుడు ఇచ్చినట్టు ఈ స్వేచ్ఛను పాపం చేయడానికి, దేవునిపై తిరుగుబాటు చేయడానికి, పరలోక రాజ్యానికి విరోధంగా ప్రవర్తించడానికి ప్రతి మనిషి యొక్క స్వేచ్ఛను దుర్యోనిగపరుచుకుంటున్నట్టు కనిపిస్తుంది. స్వేచ్ఛను దుర్యోనిగపరచడమే పాపం అండి. ఆస్తిని అడగడం పాపం కాదు. ఆస్తిని అడగడము తీసుకోవడం పాపం కాదు. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను, ఆ స్వేచ్ఛను మంచిదిగా ఇచ్చాడు దేవుడు. ఆ స్వేచ్ఛను మంచి చేయడానికి ఇచ్చాడు దేవుడు. ఆ స్వేచ్ఛ ద్వారా నువ్వు చెడును చేసి చెడిపోతున్నావే, అందుకు దేవునికి కోపం. ఆస్తిని అడగడం వల్ల తప్పు కాదు, అడిగి పొందుకోవడం వల్ల తప్పు కాదు.
ఆ పొందుకున్న దాన్ని నువ్వు సరైన పద్ధతులు వినియోగించుకోకపోవడం తప్పు కాదు, ఒక నష్టపోయిన తప్పు కాదు. కానీ నువ్వు పాడైపోయావు, నువ్వు దూరం అయిపోయావు, తండ్రికి దూరం అయిపోయావు. ఈ వాక్యము లూకాసు వార్త 15వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, చూద్దాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవడానికి యోగ్యుడు. పరలోక రాజ్యానికి ఏం పాపం చేసిన విరోధంగా అంటే, మనిషికి స్వేచ్ఛని ఇవ్వాలి అన్నటువంటి జీవో పాస్ అయింది పరలోక రాజ్యంలో నుంచి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో దేవుడు అన్ని మంచిగానే ఉద్దేశించాడు మన పట్ల. అక్కడ నుంచి పాస్ అయినటువంటి జీవో రివర్స్ కొట్టిందనమాట. అందుకని పరలోక రాజ్యమునకును నీకును విరోధముగా పాపం చేశాను. ఏ పాపం చేశాడంటే, దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యమును, దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను మంచి కొరకు ఉపయోగించాలి. లోకం కోసం కాదు, లోక ఆస్తుల కొరకు కాదు. ఇప్పుడు ఇందాక పాడుకున్నాం పాట, స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని చేయి విడిచితి నీ త్రోవ మరచితి, చేయి విడిచితి నీ త్రోవ మరచితి, నిన్ను విడిచి నేను బ్రతుకలేనయ్యా. ఇది వాస్తవం. స్వేచ్ఛ అనేది నాకు ఈ రోజు లేకపోతే నాకు నచ్చిన పాట నేను పాడలేదు. స్వేచ్ఛ అనేది దేవుడు నాకు ఇవ్వకపోతే నేను పరిశుద్ధతను ఎక్కడ దొరుకుతుందని తిరగను. స్వేచ్ఛ అనేది దేవుడు నాకు ఇవ్వకపోతే నేను ఎక్కడికి వెళితే బతుకుతాను అని ఆలోచన పడను. స్వేచ్ఛ అనేది దేవుడు నాకు ఇవ్వకపోతే ఏ చోటుకి వెళ్తే బాగుపడతాను అని ఆలోచన నాకు రాదు. కొందరికి ఆలోచన వస్తుంది. ఎలాంటి ఆలోచన? ఎందుకులే, యేసయ్య ఎందుకులే, ప్రార్థన ఎందుకులే, ఆ కొండ ఎందుకు ఎక్కాలి, ఆ చెట్టు కిందకి ఎందుకు వెళ్ళాలి, ఆయన గారి మాట ఎందుకు వినాలి, అంతా నాకు తెలుసు కదా, అన్నీ నాకు తెలుసు కదా అన్నటువంటి దానికి ఈ స్వేచ్ఛను వినియోగిస్తున్నారు. చాలామంది చచ్చిపోయారు. హల్లెలూయా. దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను నేను చెడిపోయిన తర్వాత మంచికి ఉపయోగించడానికి ఉపయోగపడింది. ఆ స్వేచ్ఛను ఎంత గొప్ప దేవుడండి, స్వేచ్ఛ ఇచ్చాడు. మనంత గొప్ప దేవునికి చెందవలసిన మహిమ ప్రభావములు ఆయనకు ఆరోపించాలి కదా, అలా ఆరోపించాలి కదా. నీకును పరలోక రాజ్యములకు విరోధముగా నేను పాపం చేశాను. కనుకనే స్నేహితులు, బంధువులు, కుటుంబము, నా సొంతం, నా భార్య, నా పిల్లలు, నా అన్నదమ్ములు, నా అక్కలు, మా బావ, మా పెద్ద బావ, మా చిన్న బావ అనుకొని వాళ్ళే నీ మనసు ఎంత నిండిపోయాను. లేదంటే కులం, మనోడి, మన కులం, మన ఊరు, మనం ఒకటి, ఇది మనసులో నిండిపోయింది, హృదయం అంతా నిండిపోయింది. దేవుడు చూస్తూ ఉన్నాడు, ఒప్పుకోడు అనమాట. ఆయన ఒప్పుకోవట్లేదు. ఆయన అసలు దావీదు అనుభూతితో చెప్తా ఉన్నాడు, యెహోవాకు చెందవలసిన ప్రభావములు ఆయనకి మాత్రం ఆరోపించు, ఇంకెవ్వరికి ఆరోపించు. ఇంపార్టెంట్ దేవుడికి పార్ట్ ఇంకెవరికైనా సరే మొదటి స్థానం. అలాగైతే నువ్వు బ్రతుకుతావు. బ్రతుకలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, బతకలేము. దేవుని మీద ఆధారపడే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, చిన్న కుమారుడు విషయం తలుచుకుంటే, పందులు పొట్టు కూడా తినాలని అల్లాడు కానీ పెట్టలేదు వాళ్ళు. ఇంకా పనే మొదలెట్టలేదురా, నీకు అప్పుడే నీకు పందులు పొట్టు ఎందుకు పెడతావన్నారు. నువ్వు పనే చేయలేదు. ఇంకా అప్పటికే ఎన్నో రోజుల నుంచి ఆదరతో అలమటిస్తున్నాడు. అయ్యా కనీసం ఈ పొట్టు తింటానంటే ఆ వీలు లేదన్నాడు. ఒకప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడికి వేకువజామున అరుణోదయమున లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయనకు మహిమపరుస్తున్నప్పుడు, ఆయన గణపరుస్తున్నప్పుడు, హల్లెలూయా 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 అని
ఆయన మైపరుస్తున్నప్పుడు తన జీవితం ఎలాగుంది? హల్లెలూయా అంటే సిగ్గుపడతాం మనం. హల్లెలూయా అనే మాట భూ సంబంధమైనది కాదు. హల్లెలూయా అనే మాట పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైనది, ఈ భూలోక సంబంధమైన మాట కాదు. దేవుడి మహాకృప ఏంటంటే మనం హల్లెలూయా అనే మాట అంటున్నామే, ప్రపంచంలో ఎవరికి క్రైస్తవులకి ఇచ్చాడు. పరలోకంలో దేవదూతలు హల్లెలూయా 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 అనే మాట ఈరోజు నేను మనం అంటున్నాం. అటువంటిది ఆయనకు ఇవ్వబడినటువంటి ఆ స్వేచ్ఛను దుర్యోధను పరుచుకున్నాడు. దేవుని మీద ఆధారపడాలి, దేవుణ్ణే గణపరచాలి, దేవునే మైపరచాలి. ఈ సభలో ఒక చిన్న కథ చెప్తాను, వినాలి దయచేసి. ఇద్దరు బెచ్చగాళ్ళు ఉన్నారు. రాజుగారి ఇంటి ముందుకు వెళ్తున్నారు. ఈ ద్వారం పక్క ఒకడు, ఎడమవైపు ఒకడు, కుడివైపు ఒకడు ద్వారం మీద కూర్చొని ప్రతిరోజు అడుక్కుంటూ ఉంటారు. ఈ కుడివైపు ఉన్నవాడు అడుక్కుంటున్నాడు, రాజా, దేవుడు నిన్ను ఎంతగానో దీవించాడు, దేవుడు నిన్ను ఎంతగానో హెచ్చించాడు, దేవుడు నీకెంతో ఇచ్చాడు, అందులో నాకు కూడా కాస్తంత ధర్మం చేయరాదా? రాజా, నీకు ఎన్ని బట్టలు ఇచ్చాడయ్యా, అందులో ఒక పాత వస్త్రం దయచేయరాదా? దేవుడు నీకెంతో ఆహారం పెట్టాడు, అందులో ఒక ముద్ద పెట్టరాదా? రాజా, నీకెన్నో డబ్బులు ఇచ్చాడు, అందులో ఒక రూపాయి దానం చేయరాదా? నీకెంతో బంగారం ఇచ్చాడు, ఎంతో ఇచ్చాడు రాజా, దేవుడు నీకు ఎంతో ఇచ్చాడు, దేవుడు నీకు ఎంతో ఇచ్చాడు, దేవుడు నీకు ఇచ్చిన దానిలోది కాస్తంత నాకు ధర్మం చేయవా అని ప్రతిరోజు అనుకుంటున్నాను. ఈ ఎడమవైపు ఉన్నవాడు అంటున్నాడు, దేవా, ఈ రాజుగారు దీవించినట్లుగా నన్ను దీవించవా? దేవా, ఈ రాజుగారిని ఆశీర్వదించినంత కాకపోయినా కాస్తంతైనా దీవించవా, ఆశీర్వదించవా? ఈ రాజుగారంతా కాదు కానీ ప్రభువా, ఆయన దీవించినంత కాకపోయినా సరే నా స్థాయికి తగ్గట్టుగా నన్ను దీవించవా? ఈ ప్రతిరోజు ఇదే పాట. వీడేమని ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, రాజా, దేవుడిని ఎంతగానో దీవించాడు, అందులో కాస్తంత నాకు ధర్మం చేయి. రాజా, దేవుడిని ఎంతగానో ఆశీర్వదించాడు, అందులో నాకు కొంత ధర్మం చేయి అని వీడు అంటున్నాడు. వీడేమంటున్నాడు, దేవా, రాజుగారిని దీవించినట్టుగా నన్ను దీవించు. దేవా, దేవుడా, రాజుగారిని ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించని వీడు అడుక్కుంటున్నాడు. ఇలా జరుగుతూ ఉంది ప్రతిరోజు. ఒకరోజు రాజుగారు చూసి మంత్రిని పిలిచాడు. మంత్రి, వీరిద్దరూ అడుక్కుంటున్నారు కదా, వీళ్ళిద్దరిలోకి ఎవరికి ధర్మం చేయాలంటావు చెప్పు అన్నాడు. రాజా, వీడేమో దేవుడా దేవుడా అంటున్నాడు, ఆడు మనకు సంబంధం లేదు. ఆడికి కనీసము మీరు తింటున్నప్పుడు ఎంగిలి చేయి కూడా విసరొద్దు. వీడు మిమ్మల్ని అడుక్కోవట్లేదు. కానీ వీడైతే రాజా రాజా నాకు అన్నం పెట్టు, రాజా నాకు వస్త్రము, మిమ్మల్ని అడుగుతున్నాడు. రాజా, వీడికే మీరు ధర్మం చేయాలి తప్ప వీడికి చేయకూడదు. అవునంటవా? సరే, ఈరోజు వాడికి మంచి ఆహారాన్ని పంపించాలని రాణిగారితో చెప్పాడు. రాణి మన గుమ్మం ముందు అడుక్కుంటున్నాడు ప్రతిరోజు అక్కడ బిచ్చగాడు. వాడికి స్వయంగా నీవే మంచి పాయసం తయారు చేయాలి. తయారు చేశాడు. తయారు చేసింది ఆమె. తయారు చేసిన తర్వాత ఒక పాత్రతో తీసుకొచ్చారు. మంత్రి గారితో చెప్పాడు. రాజుగారు ఏం చేశారంటే తన రెండు దోషులతోటి కొన్ని వజ్రాలు ఆ పాయసంలో పోశాడు. మంత్రి ఈ వజ్రాలతో నిండి ఉన్నటువంటి పాయసాన్ని ఆ బిచ్చగాడి పట్టుకెళ్ళి ఇవ్వాలి. వెళ్ళేటప్పుడు ఒక పని చేయాలి, ఇందులో వజ్రాలు ఉన్నాయని ఆ బిచ్చగాడికి చెప్పకు. సరే రాజా అన్నాడు. ఈ పాయసం కింద పట్టుకెళ్ళాడు. రే బిచ్చగాడా, నీ పంట పండిందని ఈరోజు ధన్యుడు. రాజుగారు రాణమ్మ గారి చేత స్వయంగా వండించి నీకు పాయసం పంపించారు, తినో పండుగ చేసుకో అన్నాడు. ఆతృతగా లేచాడు. వెళ్ళాడు, పాత్ర అందుకున్నాడు. వా,
ఎంత సువాసన, ఎంత బాగుందో అని పాత్ర ఆతృతగా అందుకొని ఈ పక్క భిక్షగాడితో అంటున్నాడు, రే చూడరా, ఈరోజు రాజుగా నన్ను గుర్తించి పాయసం పంపించాను, నా కడుపు నిండింది పో, ఈరోజు నాకు పండగే పండగ అంటే ఒక పూటకే ఈడ మనసంతా నిండిపోయింది. రాజుగారు ఏదైనా దహనం చేసి తినేది ఆ రోజు పండుగ. అమ్మ నాన్న ఏదైనా ఇస్తే అదే చాలు. ఎవరన్నా ఏదైనా ఇస్తారా, ఏదైనా దోచుకుందామా, ఏదైనా రాబడి వస్తుందా, వీటితో నిండిపోతుంది మన మనసు. దేవుని మీద ఆధారపడే పరిస్థితి ఈరోజు ఎవరికి కూడా కనిపించట్లేదు. దేవుని బిడ్డలు గమనించాడు. అనుభవాలతో చెప్తున్న మాటలే తప్ప అనుభవం లేకుండా చెప్పే మాటలు కాదు ఇవి అసలు. నేను ప్రారంభంలో చెప్పాను, నువ్వు 100 పాటలు పాడుకో, సాతాను గడికి అభ్యంతరం లేదు. నువ్వు 100 ప్రసంగాలు చేయి, సాతాను గడికి అభ్యంతరం లేదు. వాక్యానుసారంగా బ్రతికితే వాడికి అభ్యంతరం. అవును, ఈ పాయసం తీసుకున్నాడు, ఆ పక్కడితో సెటార్లు వేస్తున్నాడు. చూడరా, స్వయంగా రానమ్మే చేసింది, రాణిగానే చేశారు అని పాయసం లొట్టలు వేసుకొని తాగుతున్నాడు. తాగాడు 30% తాగాడు, 1/2% తాగలేకపోతున్నాడు. అటు ఇటు చూస్తున్నాడు. కడుపుర్రా తాగేశాడు. పేట దాకా వచ్చింది. ఏం తాగుతాడు పాయసం? తాగలేక కడుపురిపోయింది, నిండిపోయింది. అటు ఇటు చూసాడు. ఎవరికి వెళ్తాం? పిచ్చగాడు తాగలేక ఎవరు తాగుతారు? ఆడి చంద్రుడు ఎవడో ఉండాలి. చూశాడు పక్కనే. వీడు అదే పాట, దేవా యేసయ్యా దేవుడా, ఇతను ఆస్వాదించవా? నన్నెందుకు ఆస్వాదించలేదు ప్రభువా? నాలో ఏ లోపం ఉందనైనా, నేను ఎక్కడ తప్పాను ప్రభువా? ఎందుకు నాకు ఆ దరిద్రత, ఎందుకు నాకు ఈ ఒక ఆటంకాలు అని ఈయన. దేవుణ్ణి అడిగితే దేవుడే ఉంటాడ్రా, కనబడని దేవుణ్ణి అడిగితే పెట్టరా, కనిపించే దేవుడే ఈ రాజు, ఈ మనిషి. నేర్చుకోరా. నేను తాగలేకపోయాను కానీ ఈ తాగు పండుగ చేసుకో అన్నాడు. ఈయనేం అడగలేక ఇస్తున్నాడు, కూరని ఇస్తున్నాడు కదా, తీసుకున్నాడు. ఆకలి మీద ఉన్నది తీసుకున్నాడు. వాడు కడుపు చేసుకుని అలా వెళ్ళిపోతాడు వీధులకు అరగడానికి. అరిగేదాకా తిరుగుదామని వెళ్ళిపోయాడు. మనోడు ఏం చేశాడు తెలిసిన? తాగడం మొదలు పెట్టాడు. చూస్తే ఇంకేంటి, వజ్ర వధూరియాలు, బంగారు నాణ్యాలు, సొబ్బరు నాణ్యాలను తీసుకున్నాడు, సంచులు వేసుకున్నాడు, జుర్రేశాడు, గిన్నెలు పాడేశాడు. ఇంకెందుకు నాకీ బతుకు, దేవుడు నన్ను దీపించాడు, దేవుడిని ఆస్వాదించాడు, నన్ను దేవుడు హెచ్చించాడు కనుక ఇక అడుక్కునే పని నాకు లేదు, ఈ రాజుగారి ఇంటి ముంగట నేను కూర్చునే పని నాకు లేదు అని వెళ్ళిపోయాడు. చాలా జాబ్. రాజుగారు మంత్రి, మనం పాయసం కింద పంపించాం కదా వజ్రాలతోటి, ఆడు బాగుపడ్డాడేమో చూద్దాం, ఎలాగున్నాడు చూద్దాం పదా అని వెళ్ళాడు. చూస్తే ఆ ప్లేస్లో వాడు లేదు. వీడు రోడ్ల మీద తిరుగుతున్నాడు. రే పాయసం తిన్నావా? తిన్నాను, తాగాను సార్. మరి నీకు మొత్తం తాగావంటే, మొత్తం ఎక్కడ తాగుతానండి, తాగలేకపోయాను, మా పక్కన ఉన్నటువంటి వాడికి ఇచ్చేసాను, వాడు తాగేసాడు అన్నాడు. ఓరి దరిద్రుడా, నీ దరిద్రం ఎంతగా ఎంటాడుతుందో అని రాజుగారు అనుకున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందో తెలుసునండి, మోసము చేస్తే మన కొరకు మోసగాడు ఎక్కడ దేవుడు సిద్ధపరుస్తాడు. మనం దేవుని మయంపరచాలి, దేవుని మీద ఆధారపడాలి. యాకోబు మోసం చేశాడు. యాకోబు ఆకురాయి అయితే లాభాలు గీటురాయి అన్నమాట. కనుక మోసగాడి దేవుడు అక్కడ సిద్ధపరిచాడు. కనుక ఏది సంపాదించాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా దోచుకోవాలి, లేదంటే ఎవరిని ప్రేమించాలి, భార్య, పిల్లలు, వస్తువులు, బంగారం దాచుకోవాలి డబ్బు అకౌంట్లో. ఇదే మనసంతా నిండిపోతుంది తప్ప స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మనం పుట్టిందే దేవుని కనపరచడానికి. దేవుని పని ఎంతవరకు చేస్తున్నాం, దేవుని ఎంతగా కనపరుస్తున్నాం, దేవునితో ప్రతి దినము ఎన్ని గంటలు మనం గడుపుతున్నాం అనే విషయాలు మనసులో ఉండట్లేదు. ఉన్నాయంటారా? గమనించండి. సేవకులైన విశ్వాసమైన రోజుకి దేవునికి ఎన్ని గంటలు గడుపుతున్నాం? గడపలేకపోతున్నాం.
గమనించండి, ఎవరికీ లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఏటా ధన్యత తెలుసునండి? మనల్ని వెతుక్కుంటూ రావడమే గొప్ప ధన్యత. హల్లెలూయా. దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడండి. అనంతుడైన దేవుడు పరిమితమైన మానవుడిని ఎత్తుకుంటూ వచ్చాడు. కానీ పరిమితమైన ఈ మానవుడు అనంతుడైన దేవుడిని చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చేస్తూ ఉన్నారు. ఒకరు మనం చేశామేమో గతంలో. అనంతుడైన దేవుణ్ణి పరిమితమైన ఈ మానవుడు దేవుడిని చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అటువంటి కష్టం లేకుండా దేవుడు, ఆ అనంతుడైన దేవుడు పరిమితమైన మనిషిని నన్ను వెతుక్కుంటూ నా యుద్ధకు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవాకి చెందవలసినటువంటి మహిమా ప్రభావములు ఆయనకు మాత్రమే ఆరోపించుడి. ఇక్కడ అబ్రహాము దేనికి వెళ్తున్నాడని చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు వెళ్తున్నాడో తెలుసండి? 2 పాయింట్లు చెప్పాను. ఏంటి? 1, నెంబర్ 1 వినాలి జాగ్రత్తగా. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, ఈ ఇస్సాకుని దేవుడు బలి అడిగాడు. ఓకే, బలి ఇచ్చేస్తాను సార్ అన్నాడు. ఇస్సాకుని తీసుకున్నాడు, కత్తిని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పులు తీసుకున్నాడు, గంపలు కట్టాడు. ఏమండి? పదవులు తీసుకున్నాడు, ప్రయాణం అయ్యాడు. 3 రోజులు నడిచాడు. మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అరే పనోళ్ళారా, మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళి బలి అర్పించి తిరిగి వచ్చేస్తాము. నెంబర్ 1 పాయింట్. ఏమండి? 2వది, నాన్న మరి నిప్పుంది, కట్టెలు ఉన్నాయి, మరి అర్పించడానికి గొర్రెది అన్నాడు. దేవుడు చూసుకుంటాడు అన్నాడు. మరి యాకోబు రాసిన పత్రిక 2:21 చూస్తే అబ్రహాము ఇస్సాకు బలి అర్పించేశాడు అన్నాడు. అబ్రహాము ఎవరు అర్పించాడంటే, తన మనస్సంతా నిండిపోయినటువంటి ఇస్సాకుని బలి ఇచ్చాడు. మనసులో ఉన్న ఇస్సాకుని బలి అర్పించాడు. హృదయంలో ఉన్న ఇస్సాకుని బలి అర్పించాడు. ఆ ప్రయాణం ఎటువంటి ప్రయాణం తెలుసండి? అబ్రహాము ప్రయాణం. అబ్రహాం ఎందుకు వెళ్తున్నాడో తెలిసిన? పశ్చాత్తాపం చెందడానికి. హల్లెలూయా. ఏడవడానికి, చేసిన తప్పును సరిచేసుకోవడానికి. చిన్న కుమారుడు అన్నాడు కదా, తండ్రి నీకును పరలోక రాజ్యములకు విరోధముగా పాపం చేశారని ఏడ్చాడు. ఇక్కడ అబ్రహాము కూడా ఏడవడానికి, పశ్చాత్తాపం చెందడానికి అక్కడ అర్పించింది, బలిపీఠం కట్టింది, పశ్చాత్తాపాన్ని బలి అర్పించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులైన మనము కూడా అటువంటి పశ్చాత్తాపం రావాలి. అది ఎక్కడో చాలా దూరంగా ఉంది. ప్రార్థన చేస్తే కన్నీరు రాదు, ప్రార్థన చేస్తే పశ్చాత్తాపం రాదు. మనసును నొప్పించుకుంటాం, మనసును కఠినపరుచుకుంటాం. కానీ దేవుని మనసుని నీవు కూడా నొప్పించావు, నేను కూడా నొప్పించాను. ఇప్పుడు దేవుని మనసును మెప్పించాలంటే విధానం ఏంటో తెలుసండి? పాటలు పాడితే కాదు, దేవుని మనసును మెప్పించలేవు. పాటలు పాడి దేవుని మనసును మెప్పించలేవు. ప్రసంగాలు చేసి దేవుని మనసును మెప్పించలేము. పరిచర్య చేసి దేవుని మనసును మెప్పించలేము. ఏమి చేసిన మెప్పిస్తామంటే పరిచర్య చేయాలి, పాటలు పాడాలి, ప్రసంగాలు చేయాలి, నొప్పించే సందర్భాలు తీయాలి. హల్లెలూయా. పేతురు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తాను ప్రభు అన్నాడు. నీ కోసం చచ్చిపోతాను అన్నాడు. లేదు లేవయ్యా, నువ్వు చచ్చిపోతావు, పెద్ద కబుర్లు ఆడుతున్నావు, మాటలు తప్ప ఇంకేం లేవు. క్రైస్తవులు అంతా కబుర్లే చెప్తారు. అసలు చెప్పాలి అసలు విషయం, క్రైస్తవులు ఎక్కువగా అబద్ధాలు పాడుతారు, అబద్ధాలే పాడుతారు, అబద్ధాలు ప్రసంగాలు చేస్తారు సేవకులు. మేము కనుక నువ్వు అబద్ధకుడు అన్నాడు. నువ్వు నా కోసం చచ్చిపోతావు పేతురు, కావాలంటే చూడు, నీవు నన్ను ఎరగవని 3 మార్లు అబద్ధం ఆడుతావు అన్నాడు. జజ అలా చేయను, నీ కోసం చావనై ఉన్నాను, నేను ఏమైనా చేస్తాను ప్రభువా, నేనెందుకు అబద్ధం ఆడుతాను అన్నాడు. అబద్ధం ఆడాడా లేదా? ఆడాడు.
మనం అబద్ధాలు ఆడుతాం, మనము కూడా మోసాలు చేస్తాం, అబద్ధాలు ఆడుతాం, దొంగతనాలు చేస్తాం, అసూయ పడతాం, అక్కసు ఉంటుంది, కర్షకంగా ప్రవర్తిస్తాం, శూలాలు లాంటి మాట్లాడుతాం, అన్నీ ఉంటాయి మనలో. ఇవన్నీ ఎందుకు పోవో తెలుసండి, ఇవన్నీ ఎందుకు బలివో తెలుసా, ఇవన్నీ ఎందుకు వదులుకోమంటే అబ్రహామును పరిశోధించినట్టు దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు, బలి ఇవ్వాలని కోరుతున్నాడు. మనం ఇవ్వం. ఎందుకు ఇవ్వంటే పశ్చాత్తాపం అనేటువంటి అనుభవంలోకి మనం వెళ్ళం. అబ్రహాము పశ్చాత్తాపడడానికి ఒంటరిగా వెళ్ళాడు, యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. యాకోబు ఒంటరిగా మిగిలి పశ్చాత్తాపం చెందాడు రాత్రంతా కూడా. గమనించండి, ఒక విషయమై ఒక రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం క్రైస్తవులకు ఎక్కడైనా ఉందా? యాకోబు అనేకమైన సమస్యల కొరకు ప్రార్థించారు. ఒకే విషయమై ఒకే సమస్య కొరకు ఒక రాత్రంతా ప్రార్థన చేసినటువంటి అనుభవం కనిపిస్తూ ఉంది. పశ్చాత్తాపం చెందాడు, ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఈ పేతురు మమ్మారు అబద్ధం ఆడాడు. పేతురు కూడా వెలపలకపోయి మత్తయి సువార్త 26:75 ఒకసారి దయచేసి తీయండి. మత్తయి సువార్త 26:75. నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదవనే మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలపలకపోయి సంతాపము నొందెను. హల్లెలూయా. అప్పుడు వచ్చిందండి పేతురుకి మారు మనసు. ఎప్పుడైతే సంతాపము నొంది, ఎప్పుడైతే పశ్చాత్తాపం చెందాడో అప్పుడు కదా పేతురుకి పశ్చాత్తాపం వచ్చింది, అప్పుడు కదా పేతురుకి మారు మనసు వచ్చింది. అంతవరకు పేతురుకి మారు మనసు లేనే లేదు. అంతవరకు కబుర్లే చెప్పుకుంటూ వచ్చాడు, అంతవరకు పాటలే, అంతవరకు ప్రసంగాలే, అంతవరకు ఏవో కార్యక్రమాలు చేసుకెళ్ళిపోతున్నాడు, సేవకుల చేతులు కట్టేసుకుంటాడు. ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ప్రక్రియ. మారు మనసు రావాలి. ఒక క్రైస్తవునికి, ఒక క్రైస్తవురాలికి మారు మనసు ఎప్పుడు వస్తుంది అంటే నీవు పశ్చాత్తాప అనుభవంలోనికి వెళ్ళినప్పుడే. ఆ పశ్చాత్తాప అనుభవం ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుని ఏ సందర్భంలో నొప్పించావో, క్రియలతో ఎప్పుడైతే దేవుని మనం గాయకుడిగా ఎంచామో, ఆయన బాధ పెట్టామో, అప్పుడే మనకి నిజమైనటువంటి మారు మనసు వస్తుంది. దేవుని బిడ్డలారా, అబ్రహాము బలి అర్పించడానికి లేదు. అక్కడ చేసిన పొరపాటును జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపం చెందడానికి, తప్పును దిద్దుకోవడానికి వెళ్ళాడు. తన మనసులో ఉన్నటువంటి ఇస్సాకు తీసుకెళ్ళి బలి ఇచ్చాడు. ఏంటి ఇస్సాకు తీసుకెళ్ళి బలి ఇవ్వడం అంటే, నా మనసంతా కూడా నా కొడుకుతో నిండిపోయింది, నా కొడుకునే ప్రేమిస్తున్నాను, నా కొడుకునే ముద్దాడుతూ ఉన్నాను, నా కొడుకునే కనపడుతూ ఉన్నాను. తెల్లవారి మధ్యాహ్నం రాత్రి వేయం బాబు నా కొడుకే రూపాయి తప్పు అయిపోయింది. ఇదిగో ఇప్పుడే నా మనసులో ఉన్నటువంటి, నా మనసంతా నిండిపోయినటువంటి ఇస్సాకుడు బలి అర్పిస్తున్నానని దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నాడు. పశ్చాత్తాపం చెందాడు, ఏడ్చాడు, గొంతులు పెట్టాడు. దేవుడు అనుకున్న ప్రకారంగా అబ్రహాం మరింతగా ఆశీర్వదించాడు. ఆ పొట్టేలు దేవుడు బలిగా అర్పించాడు. దేవుని గమనించాడు. దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపానికి మించిన పనిష్మెంట్ కోర్టు లేదండి. గంటల తరబడి దిద్దుబాటు చేసుకోవచ్చు, కానీ గంటల తరబడి మరి ఇంకా పాపాలు ఒప్పుకోవచ్చు, గంటల తరబడి అక్రమాలు కట్టుకోవచ్చు, అక్రమాలు చెప్పవచ్చు, అతిక్రమాలు చెప్పవచ్చు, కానీ ఆ పాపాల మీద పశ్చాత్తాపం రావాలి. ఏ మనిషికైనా పశ్చాత్తాపం ఎప్పుడొస్తుందో తెలుసండి. ఎప్పుడొస్తుందో తెలిసిన నువ్వు అటో ఇటో అయినప్పుడు వస్తుంది. దేవుడు స్తోత్రం కలుగుతాడు. నువ్వు అటైనా అయిపోవాలి, ఇటైనా అయిపోవాలి. నీకు ఎటువంటి సరిహద్దులు ఉండవు కాదు. వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుందా? వినపడుతుందా? ఎప్పుడు వస్తుంది మారు మనసు? నీకు ఎటువంటి సరిహద్దులు ఉండకూడదు, ఎటువంటి సపోర్టులు ఉండకూడదు. ఇక నాకు ఇంకే లేదు, దేవుడే దిక్కు, దేవుడే శరణ్యం అన్నప్పుడే. హల్లెలూయా. ఒక మనిషికి మారు మనసు రావాలంటే అతనికి ఉన్నటువంటి సరిహద్దులన్నీ కొట్టివేయబడాలి, తనకు ఉన్నటువంటి హద్దులన్నీ కొట్టివేయబడాలి. ఏ ఆధారం ఉండకూడదు. అప్పుడే తనకి మారు మనసు వస్తుంది. ఆ మారు మనసు ఎప్పుడు వస్తుందంటే దేవుని వైపు తిరిగినప్పుడు,
దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు, తన స్థితిలో, తన ఒక ఉన్నటువంటి పరిస్థితిలో, తను ఉన్న స్థలంలో తను ఏ స్థితిలో ఉన్నాడో దేవుని గణపరచడమే. అనారోగ్యంతో ఉన్న, అప్పుల సమస్యలతో ఉన్న, ఎటువంటి మానసిక ఒత్తిడితో ఉన్న ఆ స్థితిలోనే దేవుని గణపరచాలి. ఆ గణపరచడమే, ఆ మహిమ ప్రభావమే దేవుడు కోరుకుంటున్నాడు నీ నుంచి, నా నుంచి కూడా. అబ్రహాము పశ్చాత్తాపం చెందాడు, పేతురు కూడా వెలపలకు పోయి సంతాపం పొందాడు. ఏంటా సంతాపం అంటే, అయ్యో ఇంత పని చేశానా, జీవగల దేవుడిని కాదన్నానా, ఆ నీతిమంతుడు నాకు తెలియదు అన్నానా నేనే అన్నానా అయ్యో అని వెలపలికి వెళ్ళిపోయి ఏడ్చాడు. మనకెప్పుడు వస్తుంది అనుకో, నేనే చేశానా, ఈ కాని మాట నేను అన్నానా, ఈ పొరపాటు మాట అన్నానా, ఈ పొరపాటుగా ఆలోచించానా, ఆ వ్యక్తి గురించి ఇలా నేను ఆలోచించానా, ఆ వ్యక్తి గురించి ఇలా నేను స్టడీ చేశానా, ఇది తప్పు కదా, అయ్యో ఇలా అనుకున్నానేంటి, ఇలా ఆలోచిస్తున్నానేంటి, ఇలా తలుస్తున్నానేంటి, ఇది మంచిది కాదు. దేవుడు నాకని, దేవుడేగా నాకు ఈ స్వేచ్ఛను ఇవ్వకపోతే నేను భార్యను ప్రేమించగలరా, దేవుడేగా నాకు ఈ స్వేచ్ఛను ఇవ్వకపోతే నేను ఏది కొనుక్కోవాలని నిర్ణయం తీసుకోగలరా, దేవుడేగా నాకు ఈ స్వేచ్ఛను ఇవ్వకపోతే నా బిడ్డలకి ఈ పేరే పెట్టాలని నేను ఎలా నిర్ణయించగలను, నేను రోబోట్ని కాదే, నా రిమోట్ దేవుడి చేతిలో లేదే, సమస్తం నా ఆధునే పెట్టాడే, కనుక నేను స్వేచ్ఛాజీవిని. ఆ స్వేచ్ఛను దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే మంచి చేయడానికి. దేవుడు ఆ స్వేచ్ఛ ఇవ్వకపోతే, దేవుడు ఆ స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడంటే నేను ఉపకారం చేయడానికి. దేవుడు ఆ స్వేచ్ఛను ఎందుకు ఇచ్చాడంటే మంచి పని చేసి దేవుడిని గణపరచడానికి. దేవుడు ఆ స్వేచ్ఛ నాకు ఎందుకు ఇచ్చాడంటే దేవుడి ఎదుట నీతిమంతుడిగా ఉండటానికి ఇచ్చాడే తప్ప అపవిత్రుడిగా ఉండటానికి కాదు. కనుక చిన్న కుమారుడికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను ఏం చేశాడంటే దుర్యోనిపరచుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుభవాలతో చెప్తున్న మాటలు, గొప్ప గొప్ప తీయని ప్రసంగాలు నాకు రావు, మరి ఎదుటి వారిని ఇమిటేట్ చేసే ప్రసంగాలు నాకు రావు, లేదా సభను రక్తికెక్కించే ప్రసంగాలు నాకు రావు. నా అనుభవాల నుంచే వస్తాయి మాటలు. ఆ అనుభవంతో కూడిన మాటలే ప్రతి మనిషిని కూడా యేసయ్య దగ్గరికి నడిపిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీలో కొందరికి తెలుసు, చాలా మందికి తెలియకపోవచ్చు. నా స్థితి ఏమిటో, ఏ స్థితిలో నుంచి వచ్చానో అందరికీ తెలుసు. ఎప్పుడు దేవుని వైపు తిరిగాను, దేవుని మీద ఆధారపడ్డాను, దేవుని కనపరిచే విధానం నేర్చుకున్నాను, దేవుని మైపరిచే విధానం నేర్చుకున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాట జవదాటలేదు. ఇక్కడే పుట్టాను, ఇక్కడే నేర్చుకున్నాను, ఈ రోజు నిలబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికాను, బట్ట కట్టాను, పెళ్లి చేసుకున్నాను, దగ్గర 3 పిల్లలు. దివ్యమైన సేవను దేవుడు అప్పగించాడు నాకు. నేను రోగిని కాబట్టిగా నాకన్నా భయంకరమైన రోగులు నా దగ్గర తీసుకొస్తా ఉన్నాడు. నాకన్నా భయంకరమైన రోగులు ఎదురు తీసుకెళ్తున్నాడు నన్ను. ట్రైబల్స్ ప్రాంతాల్లో ఎవరి పొలాల గట్ల మీద నడుచుకుంటూ వెళ్తూ కిడ్నీలు పాడైపోయి, ఊపిరితిత్తులు పాడైపోయి, గుడ్లు పాడైపోయి, బోన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకెళ్తా ఉన్నాడు దేవుడు. తీసుకెళ్ళి నేను ప్రార్థన చేసిన వాళ్ళు స్వస్థ పొందలేసి ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడు. నేనేం చేస్తానంటే నేనేంటి గైడ్ చేస్తున్నాను. ఎలాంటి గైడ్ చేస్తున్నానంటే, ఏ సంసోనయ్య గారైతే మరణం నుంచి ఎలా తప్పించబడతానో, ఎలా ప్రార్థన చేస్తే నేను బతికి బాగుపడతానో, ఎలాగ ప్రార్థన చేస్తే నేను మనిషిగా మనసులో ఉంటానో, ఎలాగ ప్రార్థన చేస్తే నాకు వివాహం అవుతుందో, ఎలాగ ప్రార్థన చేస్తే దేవుడు కన్ను నా మీద ఉంటుందో, ఇవన్నీ కూడా సంసోనయ్య గారితో నేర్చుకున్నానే. ఆ నేర్చుకున్నవన్నీ కూడా ఒక సున్నాయినను, ఒక పొల్లైనను నా మనసులో తొలగిపోలే సుమి. అవన్నీ దాచుకొని ఆ పల్లెటూరు గ్రామానికి వెళ్ళాను. అవన్నీ ఇతరులకు చెబుతున్నప్పుడు కార్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్తాం. అవన్నీ నాలో వచ్చినవి కాదు, ఆ మాటను కనిపెట్టినవి కాదు. నా ఆత్మీయ తండ్రి గారు నాకు నేర్పినవి. ఆత్మీయ తండ్రి గారు ఎక్కడ నేర్చుకున్నారు? దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నారు. ఆయన ఎలా నేర్చుకుని, ఎన్ని శ్రమల పడి నేర్చుకున్నారు. యేసయ్య చెబితే నేర్చుకున్నారు. యేసయ్య దగ్గర చూసిన మాట మనల్ని బ్రతికిస్తారు. అయ్యగారు ఎప్పుడు కూడా ఒక పాట పాడారు. ఎంత చక్కనిదో యేసయ్య మాట,
ఎంత పరిమళమోయి ఆ మాట బాట. ఎంతో చక్కనిది ఆ మాట. కానీ ఇంపైన ప్రసంగాలకు అలవాటు పడ్డాం. ఇంపైన ప్రసంగాలకి ఈజీ భక్తికి అలవాటు పడిపోయాం. పురాతనమైన మార్గములను మనం చెరిపి వేసుకున్నాం. పురాతనమైన మార్గాలు చెరిపి వేసుకున్నాం. ఒకవేళ సంసోనయ్య గారి ప్రసంగాలు ఒకవేళ ఇప్పుడు ఉంటే అవి ఎవరు వినరండి, అర్థము కావయి. అవి వినడానికి ప్రసంగాలు కాదు. శాంసోనయ్య గారు చేసే ప్రసంగాలు వినే ప్రసంగాలు కాదు. శాంసోనయ్య గారి ప్రసంగాలు అమ్మ చెప్పడానికి ప్రసంగాలు కాదు, బ్రతుకులను బాగు చేసే ప్రసంగాలు. హల్లెలూయా. సమాజం నుంచి విడుదల పొందే ప్రసంగాలు అవి. ఆ ప్రసంగాలు మనం ఏమి చేయాలో చెప్పే ప్రసంగాలే తప్ప ఇతరులకు వినిపించే ప్రసంగాలు కాదు అవి. ఆ వాక్యాలు, ఆ ప్రసంగాలే వారి అనుభవాల్లో నుంచే. నేనే కాదు, చాలామంది సమాజం నుంచి విడుదల పొందారు. చాలామంది మన సేవ చేస్తున్నారు. దేవుడిచ్చిన స్వేచ్ఛ మనుషులు కనపరచడం కాదు, దేవుని ఉపకారం పొందుకున్న మనము, దేవుడు కూడా మేలు పొందుకున్న మనము దేవుని మాత్రమే ఘనపరచాలి. నిన్న కాక మొన్న ఒక అద్భుతం ఏంటో తెలుసండి. బోన్ క్యాన్సర్, ఎముకలన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. ఆమెను ఒక గదిలో పెట్టి వదిలేశారు. ఎవరో చెప్పారు, సోమరాజు గారు మీరైతే కరెక్టు, మీరు కూర్చొని ఓపికగా చెప్పగలరాలు మీరు అంటే వెళ్ళారు. ఎందుకంటే నాలాంటి పరిస్థితి కదా. ఏమంటే ఒకప్పుడు నొప్పి అనేది భరిస్తే ఎటువంటి నొప్పి అంటే అర్థమవుతుంది. ఆ పెయిన్ నాకు తెలుసు కనుక, ఆ ఆకలి ఏంటో నాకు తెలుసు కనుక, ఆ దీనస్థితి ఏంటో నాకు తెలుసు కనుక, ఆ అండరదానం అంటే నాకు తెలుసు కనుక, ఇతరులు చూసి ఎంత అసహించుకుంటారో అది నేను అనుభవించాను కనుక అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎప్పుడు కూడా నేను ఇష్టపడతాను. హల్లెలూయా. వెళ్ళేసరికి గదిలో దుర్గంధం, 1 సైడ్ 2 సైడ్ మనసులోనే. ఆ లక్కవ కొంత అన్నం పెట్టి వెళ్ళిపోతారు దూరం నుంచి. ఆమె తింటే తింటారు, లేకపోతే లేదు. ఆ దుర్గంధంలోకి ఎవరో చెబితే వెళ్ళారు. నేను పాస్టర్ గారు తప్పదు, వాసన భరించలేక మాసం పెట్టుకుని వెళ్ళాం. కూర్చున్నాం, మాట్లాడుతూ ఉంది బాగానే. ఆవిడ ఇంగ్లీష్ మీడియం చదువుకుందేమో, ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుంది. కానీ తన పరిస్థితి బాగోలేదు. ఏంటి పరిస్థితి అంటే ఇంచుమించుగా 5 సంవత్సరాల నుంచి నాది ఇదే పరిస్థితి. లేవలేను, తినలేను, ఒకే ఒక నైటీతో ఉండిపోయింది. అలాగా ఎప్పుడో వాళ్ళకి దయదలిస్తే వచ్చి 2 నెలలకు 3 నెలలకు ఆ నైటీ తీసి మరొక నైటీ మారుస్తారు. దీన్ని బట్టి ఆవిడ ఎలా ఉండదు చూడండి. చాలా అందగత్తి. నేను చెప్పాను, అమ్మా ఎవరో వచ్చి ప్రార్థన చేస్తున్నారా? విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది పాస్టర్ గారులు అయితే ఉన్నారు అందరూ వచ్చి ఆవిడ దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కదలిక లేనే లేదు. నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కదలిక లేదు, ఏమీ లేదు. మీరు కూడా ప్రార్థన చేయండి, నన్ను నెత్తి మీద చెయ్యేసి అని ఆమె కోరుతుంది. నేను ప్రార్థన చేయను. ప్రార్థన చేస్తే నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. నాలాంటి వాళ్ళు 100 మంది ప్రార్థన చేసి నీకు ప్రయోజనం ఉండదమ్మా. నేను కూడా చెప్పాను, ఆ రోజుల్లో నేను కూడా బాగోకుండా ఉన్నప్పుడు సింక్ అయిపోయి శల్యమైపోయి, ఏమండి ఎముకలు తప్ప ఏమీ నాకు లేవు, ఎముకలు కూడే. అలా ఎముకలు కూడా ఈడ్చుకొని సాంసోనయ్య గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయమంటే ప్రార్థన కాదు, నువ్వు నన్ను వచ్చి కలు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చెయ్యండి అయ్యి ఇలా వణుక్కుంటూ వెళితే ప్రార్థన చెయ్యమని సంసోనయ్య దగ్గరికి వెళ్ళాం. మొట్టమొదటిసారిగా ప్రార్థన చేశాను. చూసి ఆశ్చర్యపోయేట్లాగా ఇచ్చేవాడు. ఎవరయ్యా నువ్వు? నేను పలానా సార్, నేను ఎవరో మీకు తెలియదు, నాకు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన కాదు, నువ్వు కలరు. నేను ఆఫీసర్ని కాదు, ఉద్యోగస్తుని కాదు, బట్టలే లేవు, లుంగి జారిపోతుంది పక్క నుంచి, కట్టుకోవడానికి ఏమి లేదు, సింకిల్ లుంగి డొక్కెలా ఉన్నానమాట. తెలుసు చాలామందికి. ప్రభుప్రసాద్ గారు తెలుసు సార్, తెలుసు కదా. అది ప్రత్యక్ష అబద్ధాలేం చెప్పట్లే, అబద్ధాలు చెప్పలేదు. ఈరోజు రౌడీలాగా విన్నారనుకున్నారా?
అలా వెళ్ళినప్పుడు నేను ప్రార్థన కాదుగా నువ్వు నన్ను కలయ్యా అన్నాను. కోపం వచ్చింది. నన్ను కలమంటాడేంటి, దారి పోయిన అందరూ కూడా నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు, నన్ను కలమంటాడేంటి, ఆ మాట నన్ను పట్టుకుంది. వెళ్ళాను, మంచం మీద పడుకున్నాడు కానీ నన్ను కలు అంటున్నాడు. వెళ్ళలేను, నడవలేను, అడుగు తీసి అడుగు వేయలేను. ఎలా వెళ్ళాలి? కానీ వెళ్ళాలి. మొత్తం మీద వెళ్ళానండి, ఎవరి సహాయం తీసుకొని. ఆ సిటీ బస్సు ఎక్కడ కూడా ఓపిక లేకపోతే 2-3 పడిపోయాను సార్. ఆ సిటీ బస్సు ఎక్కి ఆ కాళ్ళ దగ్గర చక్కలు పడిపోయాను. మరి పంజాబ్ జంక్షన్ దిగాలి కదా, ఆ ముందుకు వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ అక్కడ నడుచుకొని రావాలంటారా? ఎంతో ప్రయాసపడి నేను సంసన్ అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. అయ్యగారు ఉన్నారు, సాపేసి కూర్చోబెట్టారు. ఆయన ఏదో చేసేటని కాదు కానీ నాకు ఇస్తున్న ప్రాధాన్యత, హల్లెలూయా, నాకు ఇస్తున్న ఆ గౌరవం, నా ఎడల చూపుతున్న ఆ ప్రేమ, నాలాంటి సింక్ అయిపోయినటువంటి ఒక పేషెంట్కి రమ్మనడం ఏంటి, సాపేసి కూర్చోమండం ఏంటి, నీ స్థితి ఏంటి, ఇవన్నీ ఆరా తీయడం ఎందుకు? నెత్తిమే చేసి ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాం కదా చెప్పాడు ఆయన. ఇలా కాదు కానీ నువ్వేం చేస్తావంటే, నువ్వురా ప్రార్థనలో ఉండు, నీకు అన్నం పెడతా, మంచినీళ్ళు ఇస్తా, పడుకోవడానికి ఫ్యాన్ ఏను హాయిగా పడుకో. అంతకన్నా గొప్ప బాధ్యత ఉంటుందండి. వాడు ఎంత ఉద్భోతున్నాడు, గాలి తీసుకున్నాడు కదా, అది గాలి తీసుకుంటే అలాగే ఉంటుంది. ఈ అనుభవం ఎవరో ఒకరిని పట్టుకుంది కనుక ప్రైజ్లో ఇక కరెంట్ వచ్చినా దొరికింది కదా. ప్రైజ్లో నా స్థితిగతులన్నీ కూడా ప్రత్యక్ష సాక్షుల సంఘం అందరికీ తెలుసు. దైవజనుడు పిలిచారు, కూర్చొని పెట్టారు, అన్నం పెట్టారు, ఫ్యాన్ కింద బస ఏర్పాటు చేశారు. నా పని ఏంటి తెలుసురండి, కుర్పమ్మ గారు ఇప్పుడు కదలలేకపోతున్నారు కానీ, యా నువ్వు ఎన్నిసార్లు తింటావు అన్నిసార్లు తిను. అయ్యగారు ఆర్డర్ ఇచ్చేశారు. అతను ఎన్నిసార్లు అన్నం తింటాడంటే అన్నిసార్లు పెట్టండి ఆయనకి. అంటే కుర్పమ్మ గారి మాట, అయ్యా అన్నం తినవు, అయ్యా అన్నం తినవు, అయ్యా అన్నం తింటావా, మళ్ళీ తింటావా. నా పని తినడమే. నేను చెప్పొచ్చేది ఏంటంటే, అయ్యగారు ఎప్పుడైతే గైడ్ చేశారో దేవునితో ఎలా మాట్లాడాలి, శ్రమల నుంచి ఎలా బయటకు రాగలవు, సమస్యలను ఎలా ఎదిరించగలవు, మరణాన్ని ఎలా గెలవగలవు, ఏ మాటలు చెప్పాడు నాకు. అంతే, నేను రాసుకోలేదు, పూసుకోలేదు, అన్ని మైండ్లోకి ఫీడ్ అనమాట. హల్లెలూయా. సరిగ్గా రాయడం రాదు కదా నాకు, అన్ని మైండ్లో ఫీడ్ చేసుకున్నాను. నాకే కాదండి, మీలాంటి పెద్దలతో ఇదని గైడ్ చేస్తుంటే ఒక దొంగోళ్ళలాగా ఆలకిస్తూ ఉంటున్నాను అనమాట చెట్టు చాటు నుంచి. ఈ తర్వాత ఏకాంత స్థలానికి వచ్చాను. రాను నాలో ఒక నూతనమైనటువంటి బలం వస్తూ ఉంది. బ్రతుకుతాను అన్నటువంటి ఆసనాలో కలిగింది. అందరూ పాడుతున్నా నేనెందుకు పాడలేను అన్న ఆశ నాకు వచ్చింది. నేను పాడడం మొదలుపెట్టాను. మరి ఇప్పుడంటే పాడలేను కానీ అందరూ చాలా బెస్ట్ సింగర్స్ వచ్చారు. అప్పుడు నేనే బెస్ట్ సింగర్. హల్లెలూయా. మా ప్రభుప్రసాద్ గారు గిటార్ వాయిస్తూ ఉండరు. ప్రారంభంలో ఆయన దుఃఖ పెట్టేశాడు ఆయన్ని. ఏట్రా బాబు ఏం పాడుతారో బాబు అనుకుంటాడు. శృతిలు అయ్యా ఉండేది కాదు. ఇప్పుడు అనుభవం వచ్చేసింది అనమాట. కనుక ఏంటంటే ప్రాణం వచ్చింది నాకు, మనిషిగా తయారయ్యా. అయ్యగారు గుర్తించారు, లాభం లేదు, నువ్వు నాతో పాటు బయలుదేరాను. బస్సు ఉండేది కదా, ఆ బస్సు వేసుకొని ఎంత వేసవకాలమే, వేసవకాల సభలో ప్రభు సన్నిధిలో చేరిపోయారు రూదియమ్మ గారు, సంజీరావు అయ్య గారు, మేమందరం కూడా బస్సులో ఆర్కెస్ట్రా వారు, దాసుబాబు అందరం కూడా. అయ్యగారు ఎక్కడికి వెళితే అక్కడ ఎక్క కూట పెడితే అక్కడికి వెళ్ళిపోవడం, పాటలు పాడడం, సాక్ష్యాలు చెప్పడం.
ఇలా తిరుగుతూ 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 అయ్యగారు నేర్చుకున్నటువంటి భక్తిని సేవ పిలుపు వస్తే దేవుని చిత్తము ఆయన చేతుల మీదుగా వివాహం జరిగింది నాకు. హల్లెలూయా. పేషెంట్కి వివాహం జరుగుతుంది ఎక్కడైనా? ఎవరైనా చేస్తారా? బ్యాక్గ్రౌండ్ ఏముందని చూస్తారు. అసలు ఆరోగ్యం లేని వాడికి ఎవరైనా పెళ్లి చేస్తారా? ఇదంతా దేవుని యొక్క అద్భుత మిరాకిల్. హల్లెలూయా. దేవుని అద్భుతం అండి. ఒక ఆరోగ్యవంతురాలు కుటుంబం ఉన్నట్టు వ్యక్తి నన్ను ఇష్టపడడం ఏంటి? దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం నా పట్ల ఎందుకు నెరవేరిందంటే దేవుని నామానికి గణపరచాను. దేవుని నామానికి తప్ప ఎవరిని గణపరచలేదు. దేవుని నామాన్ని గణపరిచే విధి విధానాలు ఎవరు నేర్పారంటే ఆత్మీయ తండ్రి గారి దగ్గర నేర్చుకున్నాను. నేర్చుకున్న అనుభవాన్ని ఇప్పటికొచ్చి వదిలిపెట్టలేదు. ఆ అనుభవాన్ని ఎంతోమందికి చెప్తున్నాను. మొన్న ఈ క్యాన్సర్ పేషెంట్కి వెళ్ళి చెప్పాను, అమ్మా నువ్వు ప్రార్థనలు కాదు, నేను 2 మాటలు చెప్తాను. ఈ విధముగా నువ్వు మంచంలో ఉండే ప్రార్థన చేయి. నేను మంచంలో ఉండే ప్రార్థన చేశాను. నాకు అన్నానికి మాత్రమే పిలిచేది కృపమ్మ మామగారు. యా అన్నం తిన్నాక రాగలదువా, లేకపోతే మేడం మీద పంపించమంటావా? అన్నానికి మాత్రమే లేచాడు. తినడం అలా పడుకోడు, శవంలాగా తినడం శవం అలా పడుకోడు. అయితే పడుకోనే ప్రార్థన నాది. ఈ విజయవాడ నుంచి పాస్టర్ గారు వచ్చేవారు, ఏందయ్యా తింటున్నా పడుకుంటున్నా తినడానికి వచ్చావా? తెలియక అనుకుని నాకెందుకులే, నా స్థితి తెలియదు కదా, అలాగే కూర్చోలేను, సహకరించదు నా వెన్నుపూస, ఎముకలు కూడు కదా. పడుకొని తినేడు పడుకోడు. వీడు తిన్నాడు పడుకుంటున్నాడు అన్నారు. ఎంతమంది ఏంటని సరే నా పని అదే, తినడం పడుకోవడం ప్రార్థన చేయడం. కాదు మోకాలేసి ప్రార్థన చేసిన వాళ్ళకంటే ఎక్కువ ప్రార్థన నేను చేసేవాడిని అనమాట. హల్లెలూయా. వివాహం అయ్యింది. గొప్పతనం ఏంటో తెలుసండి, శ్యాంసోనాయి గారి చేతుల మీద వివాహం జరిగింది నాకు. హల్లెలూయా. శ్యాంసోనాయి గారు నాకు పెళ్లి చేశారు. ఈ రోజున 3 పిల్లలు. ఆ క్యాన్సర్ పేషెంట్ చెప్పాను ఈ సాక్ష్యం చెప్పిన తర్వాత అనుభవాన్ని చెప్పాను. అనుభవం చెప్పిన తర్వాత గైడ్ చేశాను. ఆ ప్రకారంగా ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. వారం రోజుల తర్వాత ఫోన్ చేసి అంటుంది, బ్రదరు ఇప్పుడు నేను లేచి బాత్రూంలోకి వెళ్ళగలుగుతున్నాను. హల్లెలూయా. వారం రోజుల ప్రార్థన. ఆ మంతటా ఆమె లేచి బాత్రూంలోకి వెళ్ళి 1, 2 చేసుకుంటుందట. ఆ దుర్గంధ రూమును శుభ్రం చేసుకుంటుందట. మరలా వారం రోజుల తర్వాత ఫోన్ చేసి నేను వంట చేసుకోగలుగుతున్నాను అన్న. ఇలాంటి ఎన్నో అద్భుతాలు. కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు, ఒక ఆయనకు గుండెలో 2 స్టంట్లు వేశారట. అది అప్పుడప్పుడు కలుపుమంటుంటుందట. ఆయన ప్రార్థన చేయమని, నేను ప్రార్థన చేయని గైడ్ చేస్తాను. మంచి స్పందన వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందండి అనుభవం? ఎక్కడ నా అందమా? నాకా చూసా? మనసులో చూసి మోసపోవద్దు సుమి. దేవుని మాట. ఈ బిచ్చగాడు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ బిచ్చగాడు రాజుగారి మీద ఆధారపడ్డాడు. రాజా, దేవుడు నిన్ను ఆశీర్వదించిన దానిలో నాకు కొంత దయచేయంటున్నాడు వీడు. ఇంకో బిచ్చగాడు ఏమంటున్నాడు? దేవా, ఈ రాజుగారిని దీవించినట్టు నన్ను దీవించి అంటున్నాడు. మరి పాయసం గిన్నెలో ఉన్నట్టు పాయసం వీడి తాగాడు. ఆఖరి వజ్రాలు దేవుని మీద ఆధారపడినట్టు తీసుకున్నాడు. దేవుని మాట పట్టుకోవాలి. ప్రసంగాలు కాదు, పాటలు కాదు, కటౌట్ని చూడకూడదు. అనుభవం ఇది. ప్రత్యక్ష సాక్షి నేను బతికాను కదా. నేను బ్రతకడమే కాకుండా అనేకుల్ని దేవుడు బ్రతికించేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఈ రోగాలు కాదు కానండి, చేతబడి సిల్లంగిచ్చాడు దేవుడు. నాకు ఆ సబ్జెక్ట్ ఇచ్చాడు. ఈ రోగాలు వేరే,
ఎక్కువ దేవుడు నాకు ఇచ్చిన అనుమతి అంటే చేతపడి సిల్లంగి చెడుపు దెయ్యాలి. ఆ ప్రాంతం అంతా అవే. నేను సేవ చేస్తున్న వడ్డాది ప్రాంతంలోనే నేనున్న గ్రామంలో ఇంచుమించుగా 18 మంది చేతబడి చేసేవాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా సంఖ్య 18 మంది ఉన్నారు. వాళ్ళు ఆ గ్రామం అంతా కూడా ఇష్టానుసారం చేస్తూ ఉంటారు. వాళ్ళతో నాకు ఎప్పుడూ ఫైటింగ్. ఏకాంతానికి వెళ్ళడము, అయ్యగారు తెలియజేసినటువంటి నేర్పడటం విషయాలు పట్టుకొని ప్రార్థన చేయటం. అనేక మంది బాగుపడుతున్నారు, విడుదల పొందుతున్నారు. బాణం దెబ్బకు కూడా చచ్చిపోతుంది అనే ఆవిడ కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆవిడ విడుదల ఇచ్చాడు. ఆవిడ ఈరోజు మా సంఘ పెద్ద. హల్లెలూయా. అనుభవాలండి. ఎవరిని బ్రతిమలాడక్కర్లేదు. మీకు తెలుసా, నేను ఎక్కడ తిరగను, ఇల్లు వదిలిపెట్టను. వెళ్తే కొండకి వెళ్ళిపోతా, ఇంటి దగ్గర ఉంటాను. కానీ దేవుడే తీసుకొస్తా ఉన్నాడు సంఘానికి. ఎందుకు బ్రతిమలాడాలి? నా తండ్రి ఆకర్షించినదే ఎవరు కూడా ఆయన ఎందుకు రాలేరు. ఆయన ఆకర్షించుకుంటాడు. నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తే చాలు, నువ్వు పట్టుకొని వస్తావు. దేవుని మాట ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభో. ఎక్కడ పోయాయండి ఇవన్నీ ప్రసంగాలు? ఎక్కడ పోయాయి ఈ అనుభవంతో కూడినటువంటి పాటలు? సంసోనయ్య గారి సింగరే కాదే, సింగర కాదు అసలు. ఎందుకు ఈ పాటలు అంటే ఆ పాటలోనే అనుభవాలు ఉన్నాయి. అనుభవమే పాట, పాటే అనుభవం. ఆ పాటలో ఉన్న అనుభవాన్ని, ఆ మాటను పట్టుకొని ఎంతమంది ప్రార్థన చేసి విడుదల పొందలేదు. ఈరోజు మనకి నిజంగా చెప్తున్నానండి, ఈ అనుభవం ఎక్కడ కనిపించట్లేదు, కనబడలేదు. ఒకవేళ ఇదిగో ఈ అనుభవాన్ని మళ్ళా మనము రిపీట్ చేద్దామంటే అవ్వట్లేదు. మాకొద్దు టీవీలో వస్తున్న ప్రసంగాలే మాకు కావాలి. ఇక్కడ ఏమి లేదు. ఉదయం 6 గంటలకు ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు, సూటు బూట్ వేసుకొని చెప్తాడు. లేదంటే ఆన్లైన్లో వింటాం. వీటికి ఈజీ భక్తికి అలవాటు పడిపోయారు. ఎంత దుర్భరమైన పరిస్థితి అండి. పురాతనమైన మార్గంలో నిలిచి చూడండి. మేలైన మార్గం ఏదో ఆ మార్గంలో నడిస్తే ఏమవుద్దట? మీకు మేలు జరుగుతుంది. మన పురాతనమైన భక్తి, మన పునాదులు పాడు చేసి చూసుకుంటున్నాం. మంచిదే, కరోనా ఉంది, రాలేకపోయాం. పునాదులు బాగున్నాయా, పాడు చేసుకున్నామా? ఆ పునాదుల మీదకి మళ్ళీ రావాలి. పాడైపోయిన పునాదులు మళ్ళీ కట్టుకోవాలి. మీకు తెలుసో తెలియదో, నిజంగా సీరియర్లు వేసిన పునాదుల్ని నేను కావచ్చు, లేదంటే అక్కడ దానియాల్ గారు కావచ్చు, లేదంటే అక్కడ శేఖర్ పాల్ గారు కావచ్చు, ఉన్నారు కొందరు సేవకులు, పాడు చేసుకోలేదు, కాపాడుకుంటున్నాం. ఈరోజు అనుభవాలు ఈరోజు ఆత్మీయంగా మమ్మల్ని బ్రతికిస్తుంది, ఆర్థికంగా మమ్మల్ని బ్రతికిస్తుంది. మా కుటుంబాలు పోషించుకుంటున్నాం, అనేకులు పోషించుకుంటున్నాం. ఆ రోజునే ఆ దైవజనుడు ఆ కూర్చోబెట్టి ఆ మాట చెప్పకపోతే నేను ఎక్కడుంటానండి? సమాధిలో ఉంటాను. ఇప్పటికి 20-25 సంవత్సరాలు అవ్వాలి చచ్చిపోయి. కానీ ఈరోజు స్టిల్ ఇలా ఉన్నానన్నమాట. సవాల్, భయం చాలామందికి. సువన్ రాజు అంటే మా ప్రాంతంలో నేను తలుచుకొని పశ్చాత్తాపం వచ్చి ఏడుస్తూ ఉంటారు. అయ్యా, ఎంతగా ఇచ్చించావు నన్ను, నేనేనా అసలు? నేనే ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నానా? నేనే ఈ వేదిక మీద ప్రసంగం చేస్తున్నానా? నన్నే నా పెద్దయ్య గారు అని పిలుస్తున్నారు. అయ్యా, చెప్పలేనండి. పెద్దయ్య గారు వాళ్ళు ఏ సహవాసమో సేవకులు. పెద్దయ్య గారు అండి ఈ ప్రాంతంలో. పెద్దయ్య ఈ మాట అన్నప్పుడల్లా నేను ఏమైపోవాలో అర్థం అవట్లేదండి. పెద్దయ్య గారా, ఎక్కడ ఉండేవాడిని నేను, ఎక్కడ ఉండవలసిన వాడిని నేను. పెద్దయ్య గారు పిలుస్తూ ఉంటారు. సోన్ రాజు గారు మెసేజ్, అమ్మ సోన్ రాజు గారా వస్తాం, సోన్ రాజు గారి పిల్లని వాక్యం చెప్పడానికి, సోన్ రాజు గారి పాట పాడాలి. సోన్ రాజు గారు కనబడగా అందరి మొక్కలు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ కాదు, అక్కడ. ఈరోజు నేను మెసేజ్ చెప్పాలి, రేపు కూడా చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఇది?
దేవుని పాదాల దగ్గర ఆర్నిస్తులు గోజాడి పొందుకున్నటువంటి ఆత్మీయ తండ్రి గారు సాంసోన్ అయ్య గారి దగ్గర నుంచి నాకు వచ్చింది. ఇది అలా వెళ్ళిపోతుంది, అంతే వెళ్ళిపోద్ది. మా సంఘంలో పాటలు పాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ప్రసంగాలు కూడా చేస్తారు. పులి కడుపునంటే పులిలే పుడతాయనేసి ఒక బిరుదు అక్కడ. ఇది అలా వెళ్ళిపోతే వంశం. పెద్దయ్య గారు అంటే నాకేమీ అతిశయం కాదండి. నేను ఎప్పుడు పిండబడుతూనే ఉంటాను. నాకు అది అవసరం. నా శరీరంలో ముళ్ళు చాలా ఉంటాయి, ఉండాలి. ఉంటేనే కానీ ఇలా ఉండను. ఈ పెద్దయ్య గారు అంటే నాకు తెలిసి సాంసోన్ అయ్య గారే. మైండ్లో ఫీడైపోయింది. నన్ను పెద్దయ్య గారు అంటున్నారేంటి? ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రభావం ఎవరిది? దేవునిది. ఆ తర్వాత నా ఆత్మీయ తండ్రి గారిది. ఆ పిలుపు వస్తున్నప్పుడు నేనేమైపోవాలి? అమ్మో ఆయన చాలా యథార్థవంతుడండి, ఆయన ఏం తీసుకోడండి, బ్యాగులు ఇవ్వకండి, ఆయనకి సైకిల్ ఇవ్వకండి, డబ్బులు ఇవ్వకండి, ఆయన తీసుకోడు, ఆయన పేరు కొట్టేయండి. ఏమయ్యా అంటే అమ్మో ఆయన చాలా ఖచ్చితంగా ఉంటాడండి. హల్లెలూయా. ఫెలోషిప్లో హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ పేరు? 8 మండలాల్లో సోమరాజు పేరు ఎందుకు వెళ్ళిపోతుంది? దైవజనుడి దగ్గర నేర్చుకున్నటువంటి అనుభవం అండి. అనుభవం అదంతే. కాపాడుకున్న నా అనుభవాన్ని ఆఖరి రోజున, అది పోరంకి ప్రాంతం, ఆఖరి రోజు ఆత్మీయ తండ్రి గారు మా నుంచి దాటి వెళ్ళిపోయే రోజు, పోరంకిలో వర్షం పడుతుండగా నా ఆత్మీయ తండ్రి గారి కను దృష్టి నిదానంగా నా మీద పడి, ఏలియా వెళ్ళిపోతే ఎలీషాకి ఏం చెప్పాడు, ఏమి ఇచ్చాడో మనకు తెలుసు. ఆ అనుభవం నాకు తటస్థించింది. ఇలారా అయ్యారు. ఆ వర్షంతో ఇలా రేక్ షెడ్ అవతల కిటికీ పక్కన నించోబెట్టి కొన్ని విషయాలు చెప్పారు అయ్యగారు. చెప్పి కారు ఎక్కి వెళ్ళిపోయారు. వెంటనే ప్రభుదాస్ అయ్యగారు వచ్చారు. నాన్నగారు ఏం చెప్పారు నీకు అని అడిగారు. అయ్యగారు అడిగారా? దేవుని స్తోత్రం. ఏం చెప్పారంటారు? జాగ్రత్తగా ఉండు, ప్రార్థన చేసుకో, ఎండాకాలం కదా, ఆ మాటను వదిలేక ప్రార్థన చేస్తూ ఉండు, జాగ్రత్తగా ఉండు అని కొన్ని విషయాలు చెప్పారు. ఎందుకు జాగ్రత్త చెప్పారు అంటే, అదే ఆఖరి రోజు, ఆఖరి రాత్రి నా ఆత్మీయ తండ్రి గారు నాతో మాట్లాడిన ఆఖరి మాట. హల్లెలూయా. అది ఆ మైండ్లో పెట్టుకున్నా, హృదయంలో పెట్టుకున్నాను. నా భార్యను తీసుకుని వెళ్ళాను. ఆ మాటను పట్టుకొని వెళ్ళి ప్రతిరోజు ఆ ఊరు దూరంగా మామిడి తోటలో ప్రార్థన చేసుకునేవాడు. దేవుడు అంచెంచులుగా నన్ను తగు మాత్రలో దేవుడు నన్ను హెచ్చించాడు. మంచి పేరు. బిడలో ఒక పాట పాడుతూ ఉంటారు. నేను ఓడిపోనయ్యా నువ్వు నాతో నుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నీ కృంగిన చోటనే ప్రభు కొరకై నిలిచేదా. ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను దీవించావే. మంచి పేరండి, మంచి ఘనత ఇచ్చాడండి దేవుడు నాకు. దైవ సేవకులతో నేను ఇక్కడ సేవకుని గణపరచట్లేదు సుమే, దేవుని గణపరుస్తున్నాను. ఆ దేవుని దగ్గర పొందుకున్న అనుభవాలు దైవజనులు నాకు నేర్పించారు. ఈరోజు ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతగా చెప్పాలి, జీవితం అంతా చెప్పిన నా బాధ అంటే ఏంటో తెలుసండి. మన పురాతనమైన మార్గాలు చెరిపేసుకున్నాం, మన పునాదులు పాడు చేసుకున్నాం,
హంగు ఆర్భాటాన్ని చూస్తున్నాం. శ్రమ వస్తే ఎలా విడుదల పొందాలో మనకి కనుమరుగైపోతుంది. మరణము కాస్త ఎలా తప్పించుకోవాలో కనుమరుగైపోయింది. ఎక్కడ వెతుకుతాం? ఎవరున్నా చెప్పడానికి? వినసొంపైన ప్రసంగాలు ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, క్యాసెట్స్ ఉండొచ్చు, ఏమండి సెల్ ఫోన్లో ఉండొచ్చు. అవన్నీ పనికిరావు. మరణం కాచిందా కుటుంబంలో ఎవరికైనా? మరణ జ్యేష్ఠుడితో ఎలా మాట్లాడాలి, మరణ జ్యేష్ఠుడిని ఎలా ఎదిరించాలి, మరణం నుండి ఎలా తప్పించుకోవాలి అనే అనుభవాలు మన నుండి కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఎవరు చెప్తారు అనుభవాలు? ఎవరున్నారు చెప్పడానికి? మనం హంగామా చూస్తున్నాం, కటౌట్ను చూస్తున్నాం. మనిషి అంతరంగాన్ని, మనిషిలోని అనుభవాన్ని చూడలేదు ఈ రోజుల్లో. మన పరిస్థితి ఏంటి? పునాదులు పాడు చేసుకున్నాం. మళ్ళీ రావాలంటే ఎవరున్నారు చెప్పడానికి? అందరూ దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. సీనియర్ దాటి వెళ్ళిపోతూ ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం ఉంటారా? ఆ పూర్వీకుల తన సీనియర్ల దగ్గర నేర్చుకున్న అనుభవాలు ఉన్నటువంటి మా తరం వారు కూడా ఉంటారా ఎక్కువ కాలము? మరి మీ తరం వారికి, మీ తర్వాత తరం వారికి ఈ అనుభవాన్ని ఎవరు చెప్తారు? మీరు నేర్చుకుంటేనే కదా, మీరు చేసి చూపిస్తేనే కదా, మీరు వాళ్ళు ఎదుట చేస్తేనే కదా వాళ్ళు నేర్చుకుంటారు. శ్రమ వస్తే ఎలా ప్రార్థించాలి, శ్రమ వస్తే ఎలా విడుదల పొందగలమో అయినట్టు గైడ్ లైన్స్ మీ పిల్లలకి, మీ తర్వాత తరం వారికి ఎవరు చెప్తారు? మనం చేయం. మార్గం తప్పిపోయాం, వదిలేసామా? దాన్ని వదిలేసి మనం ప్రవర్తిస్తున్నాం కనుక మనం ఏది విత్తుతాం మన పిల్లలు కూడా అదే విత్తుతారు. వదిలేసాం. ఇకనైనా మనం పట్టుకుందాం మళ్ళీ పురాతనమైన మార్గాన్ని, పాడైపోయిన పునాదులను మళ్ళీ కట్టుకుందామా? ఏంటండి ఈయన ప్రసంగం ఎలా ఉంటుంది అని అంటారు చాలామంది కొన్ని చోట్ల. ఆ తర్వాత అర్థమవుతుంది వారికి, ఈ నేటి ప్రసంగం చేతి ఏడుస్తాడు. పశ్చాత్తాపం వస్తుంది. దేవుని మాట తాకినప్పుడు ఏడుపు వస్తుంది. నాలాగా బాధపడుతున్న వారిని చూసినప్పుడు మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను పడుతున్నాను కదా, పడ్డాను కదా బాధ. ఆ బాధ పడ్డానికి కదా. 2 కిడ్నీలు పాడైపోయి మంచానికి పరిమితమైనటువంటి ఒక ఆవిడ మా ఊరికి కొద్ది దూరంలో ఉంటుంది, 2 కిలోమీటర్ల దూరంలో. డబ్బులు ఖర్చు పెడతా ఉంది, ప్రార్థన చేయిస్తున్నారు. స్వస్థత రావటం లేదు, ఆమెకి ధైర్యం రావటం లేదు. ఆవిడ దగ్గర పోదామంటే సంఘాలు హద్దులు, దినామలేసిన హద్దులు. దెయ్యాలు ప్రార్థన చేస్తాడు ఆయన, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఇవి ఆవిడని ఎవరు బాగు చేస్తారు? ఆవిడకి ధైర్యం ఎవరు నింపుతారు? కానీ అర్ధరాత్రి వేళ కూడా వెళ్ళి ఆమెతో మాట్లాడి, అర్ధరాత్రి వేళ వెళ్ళి అలాంటితో మాట్లాడి గైడ్ చేసి వాళ్ళకి మనోధైర్యాన్ని నింపి వస్తున్నటువంటి పరిచర్య నా పరిచయం చేస్తున్న పరిచయం ఎవరికి కనిపించదు. కన్నీళ్లతో చేస్తున్న పరిచర్య, వేదనతో చేస్తున్న పరిచర్య. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత నేను పడిపోతాను. ప్రార్థన చేస్తాను, రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తాను. ఏ రాత్రి కూడా 1 గంట పూర్తిగా నిద్రపోయే పరిస్థితి నాకు లేదు. ఆ అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. అలాగని ఎక్కడ కుంటుపడను. ఈ రోజు బైక్ మీద ఎంత దూరమైనా సరే నేను మా పాస్టమ్ గారు ప్రయాణం చేస్తూ ఉన్నాం. నేను అయ్యగారు ప్రభుదాస్ గారు ఫోన్ చేసినప్పుడు కూడా నేను కొమ్మాదిలో నుంచి ప్రయాణం అయ్యి వస్తున్నాను. రాత్రి 9 అయింది, ఇంటికి వెళ్ళాను. రాత్రి అంతా ప్రార్థన చేసిన మా ఉదయాన్ని బయలుదేరి వచ్చాను బైక్ మీద. ఎలా వస్తుంది ఆరోగ్యం, ఎలా వస్తుంది ఈ శక్తి? దేవుని మాట, సేవకుల అనుభవాలు గుండా వెళ్తున్నాను కనుక అనుభవం నన్ను కాపాడుతుంది. అలాగైతే నన్ను కూడా చాలామంది తప్పించిపోయారు. డబ్బు చూపించారు, స్థలాన్ని చూపించారు, సంఘము మనుషులతో ఉన్న సంఘాన్ని కూడా అప్పచెప్తామన్నారు. అది ఎంత మోసమో నాకు తెలుసు. నేను పట్టుకున్నటువంటి ఆ మాట, దైవ సేవకుల అనుభవాన్ని నేను పట్టుకొని వదలలేదు. ఈ రోజు వరకు కూడా అదే నన్ను బ్రతికిస్తూ ఉంది. హల్లెలూయా. ఎన్ని మోసాలైనా సరే, ఎన్ని కుట్రల పనినా, ఎంతైనా నష్టపోవడానికి ఇష్టపడ్డాను తప్ప నేను నేర్చుకున్న ఆ అయ్యగారి దగ్గర అనుభవాలు నా హృదయంలో అలా గూడు కట్టుకొని ఉన్నాయి. నాలాంటి దీనస్థితిలో, నాలాంటి రోగులు, నాలాంటి చావుకు సిద్ధంగా ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటాను. నేను వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి మనోధైర్యాన్ని నింపి
నువ్వు చచ్చిపోవమ్మా, నువ్వు చచ్చిపోతే ఇంకా ఆయన ఎందుకు చనిపోయి, నేను బ్రతికున్నాను, నేను బ్రతికానమ్మా, నువ్వు చచ్చిపోవు. నన్ను బ్రతికించిన మాటలు నా హృదయంలో ఉన్నాయి. నన్ను ఏ మాట అయితే బ్రతికించిందో ఆ మాట నీకు ఇస్తున్నాను. నువ్వు ఈ మాటను పట్టుకొని నడువు, నువ్వు బ్రతుకుతావు. నీ పిల్లలు నువ్వు చూస్తావు. ఆ మాటనిచ్చినప్పుడు విశ్వసించిన వారు చేస్తున్నారు, బతుకుతున్నారు, హాయిగా జీవిస్తూ ఉన్నారు. అది చాలు నాకు ఘనత, అది చాలు మంచి పేరు. అందుకే అంటుంటారు అయ్యగారు, పెద్ద అయ్యగారు, పెద్ద అయ్యగారు, పెద్ద అయ్యగారు. ఈ పెద్ద అయ్యగారు అంటూ ఉంటే అతిశయం రావట్లేదు, కానీ నాకు పశ్చాత్తాపం వస్తుంది, ఏడుపు వస్తూ ఉంది. నా దీన స్థితి, ఒక పూట అన్నానికి నోచుకోలేనటువంటి వాడిని, మంచి బట్ట కూడా వేసుకోలేనటువంటి వాడిని. ఈ రోజున దేవుడు ఎన్ని బట్టలు ఉన్నాయి తెలుసండి నాకు, దేవుని బిడ్డలైన వచ్చింది. నాకు నచ్చిన బట్టలు, ఖరీదైన బట్టలు కొంటారనమాట. ఇలాంటి బట్టలు వేసుకోకూడదండి, మీరు చాలా హోందంగా ఉండాలంటారు. ఏంటిదంతా? దేవుని మాటే. గొప్పలు ఇంకా ఎన్నో బట్టలు కుట్టించుకోలేనటువంటి ఖరీదైన బట్టలు. అప్పుడు నాకు బట్టలు లేవు. ఈరోజు 100 మంది నా ఇంటికి వస్తే అలాగ వండి వడ్డించేటటువంటి సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని మాట అనుభవం. నేను రాజుగారిని అడుక్కోలేదు, రాజులకు రాజుని ప్రభువుని అడుగుతూ ఉన్నాను. ఈరోజు నా పసిపిల్లలు కూడా నాతో పాటు మోకరించి ప్రార్థన చేస్తారనమాట. మా కుటుంబ ఆరాధనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇంకే దీనిలో ఉండవండి. కుటుంబ ఆరాధన వదిలేసామా? కుటుంబ ఆరాధన ప్రారంభించండి దయచేసి. నేను వినయంతో బ్రతిమలాడుకుంటున్నాను. అద్భుతాలు జరుగుతాయి ఇంటి ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. వేకువజామున ప్రార్థన, కుటుంబం అంతా కలిసి ప్రార్థన, భార్యాభర్తలు కలిసి ప్రార్థన. ఈరోజు ఆయన నేర్పిన అనుభవాలు కూడా మేము ప్రార్థనలు చేస్తున్నాం. ఇది ఎవరికి చెప్పం, ఎవరికి కనబడదు. దేవుని మాట మనుషుల మీద ఆధారపడే పరిస్థితి ఉండరాదు. దేవుని బిడ్డలారా, అందుకని నేను ఈ పాట ఎందుకు పాడానంటే, ఈ పాట ఎందుకు పాడాను తెలుసండి? నేను ప్రయాణం చేస్తుండగా నేను ఈ పాట ధ్యానం చేస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే అబ్రహాము దేవుని వదిలేశాడు, పేతురు దేవుని వదిలేశాడు. వదిలేసిన తర్వాత పశ్చాత్తాపం చెందారు, మారు మనసు పొందారు. అటువంటి అనుభవంతో కూడినటువంటి ఈ పాట నేను పాడడానికి కారణం ఏంటో తెలిసిన. అందుకే ఏమంది ఆ పాటలో? స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని. అక్కడి నుంచి మొదలు ఇంచుమించుగా నేను 20 సార్లు పాడుకుంటూ వచ్చానండి పాట. అంత ధ్యానం చేసుకుంటూ వచ్చాను. నా మనసు అంతా ఇవే నిండిపోతాయి అన్నమాట. అబ్రహాము మనసులో ఇస్సాకు ఉన్నాడు, అందుకే దేవుడికి ఇష్టపడలేదండి. శోధించాడు అనమాట. శోధించడం అంటే కష్టపెట్టడం. ఏంటి శోధన, ఏంటి శోధన, ఏంటి నాకు ఈ శోధన అంటూ ఉంటాను. అబ్రహాముకి దేవుడు ఎందుకు శోధించాడంటే, అబ్రహాము దేవుణ్ణి శోధించాడు. నీ కుమారుని తీసుకుని బలిచ్చే. వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు. పశ్చాత్తాపం చెందడానికి ఒంటరిగా కొండ మీదకి వెళ్ళి, మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఏడ్చాడు, గోలు పెట్టాడు. మళ్ళా తిరిగి ఆశీర్వదించబడ్డాడు. వేవేల జనులకు ఆత్మీయ తండ్రి అయ్యాడు. పేతురు కూడా వెలుపలికి వెళ్ళి సంతాపం పొందాడు, పశ్చాత్తాపం చెందాడు, మారు మనసు పొందాడు. ఆయన వస్త్రపు చెంగు ముడితేనే స్వస్థతడు. ఒక ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. హల్లెలూయా. అంటే పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి ఈ పాట, ఇటువంటి పాటలు ఎన్నో ఉంటాయి. మనం జనాల ముందు పాడడం కాదు, జనాలు మెప్పించడానికి ఇంపైన స్వరంతో పాడడం కాదు, కానీ మన ఒంటరిగా ఉన్నప్పుడు మన స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని బాధపడే సందర్భాలు తీసుకొని ఇలాంటి పశ్చాత్తాపంతో కూడుకున్న పాటలు పాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ నీ ఇంటిలోనికి ప్రత్యక్షమవుతాడు.
ఒక నూతనమైన వ్యక్తి నీలో నుంచి రావటం నీవు చూస్తావు. నేనేనా అనిపిస్తున్నా ఒక్కొక్కసారి, నేనేనా అనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం. నాకు ఎన్ని శ్రమలు వచ్చిన కథలు చెప్పడం. నాకన్నా చిన్నవాళ్ళు ముసలైపోయారండి. జోక్ ఇది. హల్లెలూయా, హల్లెలూయా. నేను చూస్తా ఈ కంచరపాలమే కావచ్చు, అక్కడ నేను చేస్తున్న సేవ స్థలంలో కావచ్చు, నాకన్నా చిన్నవాళ్ళు తల పట్టిపోయి ముడతలైపోయి మొక్క ముడతలైపోయి ముసలైపోయేలా నడుస్తున్నారు. ముసలైపోయారు. వాళ్ళు అన్నీ వచ్చి అన్నయ్య అంటారు. వాళ్ళు తమ్ముడు అని నాకు సిగ్గేస్తుంది. ముసలివాడు నేను తప్పు. ఆడు ముసలైపోయాడు. కానీ ముడతలు. మరి 2 నెలలు బాగా మంచులో తిరిగాను కాదు, ఎలా ఉంది కానీ గ్లామర్గా ఉంటానండి. చాలా మెయింటైన్ చేస్తాను. నేను పాలు తేనె తాగుతాను. అంటే వాకింగ్. ఆహారం కూడా మంచిగా తింటానండో. ఏ దేవుడు తక్కువ ఏం చేయలేదు. మంచి ఆహారం. నాకు తల్లి తర్వాత తల్లి లాంటి భార్యను దేవుడిచ్చాడు. మంచి టైం మంచి ఆహారం పెడుతుంది అనమాట. కనుక నాకన్నా చిన్న ముసలు అయిపోయి గోళ్ళు వసూలిపోయి ముడతలు వచ్చేసాయి. నాకు ముడతలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయా? ముడతలు లేవు. కాకపోతే చిన్నది పండింది అంతే. చిన్నదే పండింది. అది మా పాస్టమ్మ గారు చిన్నది ఒక ఇంటిపోతే లాగేసింది. ఎంత పని చేసామమ్మా, లాగితే ఇంకా వచ్చేస్తాయన్నాడు. అలాగే జరిగింది. లేకపోతే తల పండదు. ఏమంటే హీరోలు అనుకుంటారు అనమాట. చాలా బాగుంటారు. ఏమండి ఇంకా మంచి బట్టలు ఉన్నాయి. ఏ స్థితిలో నుంచి దేవుడు లేపాడు? ఏ స్థితిలో నుంచి? సంజీరామయ్య గారు తెలుసు, ప్రభుప్రసాద్ గారు ఎప్పుడు ప్రత్యక్షంగా చూసేవారు, అందరికీ తెలుసు. ఈరోజు ఇలా ఉన్నాను. నా వయసు ఎంత తెలిసినా చెప్పను. చెబితే మీరు ఆ మైండ్తో చూస్తారు. కనుక చెప్పను అనమాట. మా సంఘస్థులు అంటారు, మేమందరం ముసలైపోతుంది, మీరు అలాగే ఉంటారు భాష గారు అంటారు. మీరు అలాగే ఉంటారు అంటారు. దేవుని కృప. వృద్ధాప్యమందు నీవు నన్ను విడవకము అనే వాగ్దాన్ని నెరవేరుతుందేమో. ఇంకెళ్ళలేదండి. దేవుని పిల్లలారా, నేను అనుభవంతో చెప్తాను, పశ్చాత్తాపంతో చెప్తున్నాను. ఈ బట్టలు తిండి తిప్పలు కాదు. దేవుని మాట నన్ను బ్రతికిస్తూ ఉంది, అనేకులను బ్రతికిస్తూ ఉంది. కనుక పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి ఆ పాటను నేను పాడగలిగాను. అవసరం మరొకసారి అందరం కలిసి పాడదామా? ముగించుకుందాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. పశ్చాత్తాపంతో నిజంగా మన జీవగల దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ, మన దేవుడు, మనందరి దేవుడు, మన సీనియర్ అయినటువంటి పూర్వీకులు శాంసోనయ్య గారికి నేర్పిన అనుభవాలని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాప అనుభవాలకు వెల్లురుగా అంటూ యేసయ్య పాదాలు పట్టుకుని బ్రతిమలాడదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నానా యేసు నానా, నానా యేసు నానా, నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా. నానా నీ ఇంటికి నే దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా. బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా, బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా. నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా, నిన్ను విడిచి నేను బ్రతుకలేనయా. నానా నానా నీ ఇంటికి నే దూరమై ఒక్క నిమిషమైన బ్రతుకలేనయా.
చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, దీనుడు మొర్రపెట్టిగా యెహోవా చెవికి ఆలకించి మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అన్న మాటలు మేము మర్చిపోయాం. అటువంటి పరిస్థితి, అటువంటి గడ్డు కాలము, అటువంటి దుర్దినాల్లో మేము ఉన్నాం. ఇప్పుడు మా పూర్వీకులు మాకు నేర్పిన అనుభవాలు ఇప్పుడు మాకు ఎంతైనా అవసరం. ఆ అనుభవాలతో కూడిన మాటలు మరలా మేము నెమ్మది వేసుకొని ఆ విధముగా మరలా మేము పాటించినప్పుడు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అన్న వాగ్దానం మా పట్ల నెరవేరుగాక. అట్టి కృప, అటువంటి మనోధైర్యం, అటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దైవశిష్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి కూర్చుందాం. అమూల్యమైన మాటలు, అనుభవంతో కూడిన మాటలు. ఎన్నో విషయాలు ఇంకా ఏమిటి ఉన్నాయి. ప్రభువు మాట్లాడిన ఒక్క మాటతో బ్రతికినట్లుగా కనిపిస్తూ ఉన్నది. కనుకనే దేవుడే మాట్లాడాలి. దేవుని మాటే మనిషిని బ్రతికింపజేస్తుంది. ఆ ఒక్క మాట కొరకు యుగయుగములైన మన జీవితం చాలదు. కనుక మనం దేవుణ్ణి శోధిస్తే దేవుడు మనల్ని శోధిస్తాడు. రెండవది, శోధకుడు కూడా మన దగ్గరికి వస్తాడు. దేవుణ్ణి ఎవరు శోధించకూడదు. నేను ఎందుకు ఈ స్థితిలో ఉన్నాను, ఈ స్థితి నాకెందుకు కలిగినది, ఉన్నత స్థితిలో ఉండాల్సిన నేను లేని స్థితిలో ఉన్నాను అని దేవుణ్ణి అనకూడదు. దేవుని దగ్గర వ్యాఖ్యానం వేయకూడదు. ఒకింటిలో బంగారు పాత్రలు ఉన్నట్లుగా మట్టి పాత్రలు కూడా ఉంటాయి. బంగారు పాత్రకు విలువ ఉన్నట్లు మట్టి పాత్రకు విలువ ఉండదు. అయినా నీ స్థితిని ఎరిగి దేవుని చిత్తమే